ఈ పూట పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతూ ప్రాధాయపడుతూ ప్రార్థిస్తూ నాయన ఈ డిసెంబర్ మాసం 2024 మొదటి పునరుద్ధానపు ఆదివార క్రమములో నీ బిడ్డలకి వర్తమానాన్ని మీరు అందజేయమంటారని ప్రభుని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చినటువంటి వాక్య ధ్యానం ఆదికాండం 28వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు ఆగకుండా స్పష్టంగా చదవవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆదికాండము 28వ అధ్యాయము 3 నుంచి 5 వరకు ఆగకుండా స్పష్టంగా చదవవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లుగా నీకు సంతానాభివృద్ధి సంతానాభివృద్ధిని కలగజేస్తాడు. నిన్ను విస్తరింపజేస్తాడు. నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదములు దయచేయునుగాక అని అతనిని దీవించి యాకోబును పంపివేసెను. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దామా? ఎవరి ఆశీర్వాదం ఇది? యాకోబు ఆశీర్వాదం అనండి గట్టిగా. యాకోబుని ప్రభు అయిన యేసు అక్కడ తండ్రి ద్వారా ఆశీర్వదించుచున్నట్లుగా మనం చూస్తున్నాం. నీవు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు విస్తరిస్తావు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానములు చెక్కు చెదరకుండా అబ్రహాముకి ఏ ఆశీర్వాదములైతే ఉన్నాయో, ఏ వాగ్దానములైతే ఉన్నాయో, ఏ దీవెనలైతే ఉన్నాయో, యాకోబు నీకు కూడా అవే ఆశీర్వాదములు, అదే దీవెన, అదే కృప నీకు ఇవ్వబడుతుందని ప్రభు అయిన యేసు తండ్రి ద్వారా యాకోబుని దర్శించిన ఆశీర్వదించిన తరుణం అది. దేవునికి స్తోత్రం. యాకోబుకు ఒక మంచి వాగ్దానం ఉంది. అదేమిటంటే నీవు ఫలించి విస్తరించి నీవు వాగ్దాన దేశమును స్వాధీనపరుచుకోబోతున్నావు. హల్లెలూయా. అబ్రహాముకి ఏ ఆశీర్వాదములైతే ఉన్నాయో అవే ఆశీర్వాదములు నీ మీద కుమరించబడుతున్నాయని అక్కడ దేవుడు యాకోబుని ఆశీర్వదించినట్లుగా మనము చూస్తాం. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అక్కడ ఆశీర్వదిస్తున్నాడు దేవుడు యాకోబుని నిండారా ఆశీర్వదిస్తున్నాడు. అక్కడ అన్ని విషయాల్లో యాకోబు విస్తరిస్తాడట. అన్ని విషయాల్లో యాకోబు సంతానం ఆశీర్వదించబడిద్దట. అన్ని విషయాల్లో, అన్ని కోణముల్లో యాకోబు సమృద్ధిని అనుభవిస్తాడట. యాకోబు ఆ వాగ్దాన దేశమును స్వాధీనపరుచుకుంటాడట. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం యాకోబు మీద తండ్రి అయిన దేవుడు కుమ్మరిస్తున్న తరుణం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుకి ఏముందండి? ఆశీర్వాదం ఉంది అనండి. గట్టిగా చెప్తే బాగుంటది. యాకోబుకి ఏముందండి? ఆశీర్వాదం ఉంది. యాకోబుకి వాగ్దానం ఉంది. యాకోబుకి ప్రవచనం ఉంది. యాకోబుకి దర్శనం ఉంది. అయితే మీరు గమనించవలసిన విషయం, మీరు చావచక్యంగా మీరు వినండి, చాలా మనస్సు పెట్టి వినండి. యాకోబుని దేవుడు అక్కడ ఆశీర్వదిస్తున్నాడు. తండ్రి ద్వారా దేవుడు యాకోబుని అక్కడ ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదించిన వెంటనే ఆశీర్వాదాలు వచ్చేసినాయా యాకోబు మీదకి? రాలేదు. యాకోబు కొన్ని పరిస్థితుల గుండా ప్రయాణమై వెళ్తున్నాడు. దేవుడు ఆశీర్వదించగానే, తండ్రి ద్వారా యాకోబును దేవుడు బ్లెస్సింగ్గానే దీవించగానే, ఆశీర్వదించగానే, ప్రవచనం చెప్పగానే అక్కడ జరిగిపోలేదు ఆ పని. ఒక 5 ప్రాంతాలు నేను మీకు ఉదయం పూట చెప్తాను. ఈ 5 ప్రాంతాలు మనం టచ్ చేసి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 5 ప్రాంతాల అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఈ 5 ప్రాంతాల అనుభవాలు మనం ఎప్పుడైతే కలుగుంటామో ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మీ నడినెత్తు మీదకి ఉదయం దిగరాబోతుంది. యాకోబుకి ఆశీర్వాదం ఉన్నట్టుగా మనకి కూడా ఆశీర్వాదము ఉంది. ఈ పూట యాకోబు ఆశీర్వాదమే నా ఆశీర్వాదం అనండి గట్టిగా.
అండ్ యాకోబు వాగ్దానమే నా వాగ్దానం అనండి గట్టిగా. ఏది వచ్చేసినప్పుడే నీకు ఆశీర్వాదం రాలేదు. యాకోబు కొన్ని ప్రాంతాల గుండా ప్రయాణమై వెళ్తున్నాడు. వినండి 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 వినండి. యాకోబుని ఆశీర్వదించిన తరుణమది. దేవుడైన యెహోవా తండ్రి ద్వారా యాకోబుని ఆశీర్వదించి దీవించిన కాలం అది. యాకోబు ఎక్కడున్నాడంటే బేర్షెబాలో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? బేర్షెబాలో ఉన్నాడు. బేర్షెబాలో ఉన్నప్పుడు యాకోబుని తండ్రి ద్వారా దేవుడు ఆశీర్వదించాడు. బేర్షెబాలో ఉన్నప్పుడు యాకోబుని తండ్రి ద్వారా దేవుడైన యెహోవా దీవించాడు. యాకోబు బేర్షెబాలో ఉన్నప్పుడు తండ్రి ద్వారా దేవుడైన యెహోవా యాకోబుకి వాగ్దానం ఇచ్చాడు. బేర్షెబా అనగా సమృద్ధి స్థలము అనండి ఒకసారి గట్టిగా. సమృద్ధి స్థలము. బేర్షెబా అనుభవము సమృద్ధి, బేర్షెబా అనుభవము సంతోషం, బేర్షెబా అనుభవము మెత్తటి పరుపులు, బేర్షెబా అనుభవము తల్లిదండ్రుల ప్రేమ, బేర్షెబా అనుభవము కొదువ లేదు, బేర్షెబా అనుభవము కష్టం లేదు, బేర్షెబా అనుభవము నష్టం లేదు, బేర్షెబా అనుభవము సుఖముతో కూడిన అనుభవము బేర్షెబా అనుభవం. హల్లెలూయా. బేర్షెబాలో యాకోబు చాలా అద్భుతంగా జీవించాడు. ప్రియదేవజనమా, అతను బేర్షెబాలో కష్టాలు తెలియదు, బాధలు తెలియదు, దుఃఖము తెలియదు. అతను గుడార నివాసి అని బైబిల్ చెప్తుంది. నేను అన్ని సొంత మాటలు చెప్పట్లేదు, అక్కడ ఉన్న మాటలే చెప్తున్నాను బైబిల్లో. మీరు నా వైపు చూస్తూ వినండి. మీరు బైబిల్ తెరవక్కర్లేదు, మీకు రిఫరెన్స్లు ఇచ్చుకుంటా పోతే టైం అయిపోద్ది. ఇక్కడే మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, బేర్షెబా అని నేను పలికినప్పుడల్లా ఆ బేర్షెబా అంటే సమృద్ధికి అది చిహ్నమని మీరు గుర్తుపెట్టుకోవాలి. బేర్షెబా అంటే బాధ ఉండదు, కష్టం ఉండదు, నష్టం ఉండదు, శోధన ఉండదు, నొప్పి ఉండదు. ఆ బేర్షెబాలో యాకోబు ఎలా నివాసం చేశాడంటే గుడార నివాసి అంట. ఇంట్లోనే ఉండేవాడంట. 3 పూట్లు కాదు 4 పూట్ల తినేవాడట. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అన్న ప్రేమలో పొందుకుంటున్న స్థలం ఏంటిదండి? గట్టిగా చెప్పాలి, బేర్షెబా. చాలా చక్కగా జీవిస్తున్నాడు అక్కడ, చాలా చక్కగా అక్కడ బ్రతుకుతున్నాడు. మెత్తటి పరుపుల మీద పడుకొని ఏసీ వేసుకొని పడుకుంటున్నాడు. ఎక్కడ? గట్టిగా చెప్పాలి, బేర్షెబా. నేను స్టేట్మెంట్ చెప్తాను, మీరు గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఏం చెప్తారు మీరు? నేను స్టేట్మెంట్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు గట్టిగా ఆమేన్ చెప్పాలి. బేర్షెబా దైవిక ఆనందానికి సూచన, బేర్షెబా దైవిక సంతోషానికి సూచన, బేర్షెబా దేవుని క్షేమానికి సూచన, బేర్షెబా దేవుని కాపుదలకు సూచన, బేర్షెబా దేవుని నెమ్మదికి సూచన, బేర్షెబా దేవుని ఆరోగ్యమునకు సూచన, బేర్షెబా ఆశించిన దానిని ఆ పొందుకునే దానికి సూచన. బేర్షెబా అనుభవాన్ని అనుభవించిన వ్యక్తి పేరు ఏంటిది? గట్టిగా చెప్పండి, యాకోబు. యాకోబు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. యాకోబుని తండ్రి అయిన దేవుడు తండ్రి ద్వారా ఎప్పుడు ఆశీర్వదించాడు? బేర్షెబాలో ఉన్నప్పుడు ఆశీర్వదించాడు. నీవు ఫలిస్తావు, నువ్వు విస్తరిస్తావు, నీ వాగ్దాన దేశాన్ని స్వాధీనపరుచుకుంటావు, నువ్వు దీవించబడతావు. అంతేకాదు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు నీ మీదకి రాబోతున్నాయి. అక్కడ మీరు గమనించవలసిన విషయం, అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు, దేవుడు దీవిస్తున్నప్పుడు మెత్తటి పరుపుల మీద పడుకుంటున్నాడు యాకోబు. తల్లిదండ్రుల ప్రేమ ఉంది, అన్న ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, గుడార నివాసి, 4 పూట్ల భోజనం చేస్తున్నాడు. చక్కగా ఎంజాయ్ చేస్తున్న క్రమములో దేవుని ఆశీర్వాదము ఎవరి మీదకి వెళ్ళిందండి? యాకోబు మీదకి వెళ్ళింది. మీరు చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు యాకోబుని తండ్రి ఆశీర్వదించాడు కదా, దేవుడైన యెహోవా తండ్రి ద్వారా యాకోబుని ఆశీర్వదించాడు కదా. ఈ ఆశీర్వాదము ఎట్లాగో ఆశీర్వదించేశాడు యాకోబుని. నువ్వు ఫలిస్తావు, నువ్వు విస్తరిస్తావు, నువ్వు స్వాధీనపరుచుకుంటావు చెప్పేశాడు, ప్రవచనం చెప్పేశాడు, ఆశీర్వాదం చెప్పేశాడు. ఈ ఆశీర్వాదం ఇప్పుడు యాకోబు నడినెత్తి మీదకి రావాలి. ఈ ఆశీర్వాదం ఇప్పుడు యాకోబు నడినెత్తి మీదకి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటో మీ గొంతులు కొంచెం తగ్గుతున్నట్లుగా నాకు అనిపిస్తున్నాయి. మరి ఇది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇది మీ ఒరిజినల్ గొంతులు, ఇదే మెయింటైన్ చేస్తాను అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా కొంచెం సీట్ ఇవ్వమ్మా, ఇది రిజర్వేషన్ కాదు, అది లెగు. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. యాకోబుకి ఆశీర్వాదం ఉంది, యాకోబుకి దీవెన ఉంది, యాకోబుకి వాగ్దానం ఉంది, యాకోబుకి ప్రవచనం ఉంది. కానీ అది యాకోబు నడినెత్తు మీదకి రావాలి. ఇప్పుడు నడినెత్తు మీదకి రావాలంటే యాకోబు బేర్షెబా అనుభవములో నుంచి హారాను అనుభవంలోనికి రావాలి. అయ్యయ్యో, అది ఎట్లాగునా? మెత్తటి పరుపుల మీద నుంచి హారానులోనికి బొమ్మంటున్నావు దుర్మార్గుడు అనుకుంటున్నారే మీరు. ఏమండి, ఒక మాట, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు మన నడినెత్తి మీదకి రావాలి అంటే గనక బేర్షెబా అనుభవాన్ని విడిచి హారాను అనుభవంలోనికి నువ్వు వచ్చినా రాకపోయినా, అవునన్నా కాదన్నా నిన్ను నెట్టే బాధ్యత అయింది. బలవంతంగా తీసుకెళ్ళిపోతారు హారాన్లోకి. దేవునికి మహిమ కలుగునుగాక. హారాను అనంగాల్ని సౌండ్లు తగ్గిపోయి భక్తులకి వాక్యం తెలిసేమో, హారాను అనుభవం ఎరుగున్న భక్తులు. బేర్షెబా అనగా సమృద్ధి, బాధ ఉండదు, కష్టం ఉండదు, నష్టం ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు, ఆకలి మంట అక్కడ ఉండదు, ఆకలి కేకలు అక్కడ ఉండవు. సమృద్ధి అయిన నిద్ర, సమృద్ధి అయిన తిండి, మెత్తటి పరుపుల మీద ఏసీ వేసుకొని పడుకుని అందరి ప్రేమలు అక్కడ దొరుకుతున్నాయి. ఇప్పుడు దేవుడు యాకోబుని తండ్రి ద్వారా ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆశీర్వాదం యాకోబు నడినెత్తి మీదకి రావటానికి యాకోబుని దేవుడు బేర్షెబాలో నుంచి హారానులోనికి తోసేసాడు. గట్టిగా మేము చెప్తారా? ఎక్కడికి తోసేసాడండి యాకోబుని దేవుడు? హారాను. దైవికమైన ఆశీర్వాదం, దైవికమైన దీవెన, దేవుడు అనుకుంటున్న ఆశీర్వాదం, దేవుడు ఆశిస్తున్న ఆ యొక్క బ్లెస్సింగ్ నీ నడినెత్తి మీదకి రావాలంటే నీవు బేర్షెబా అరణ్యమును విడిచిపెట్టి, బేర్షెబా సమృద్ధి, ఆనందము, సకల క్షేమము, సకల కాపుదలను విడిచిపెట్టి హారానులోనికి వెళ్ళవలసిన అవసరము ఎంతైనా ఉంది. ప్రభా నేను రాను ప్రభా, నాకు ఇదే బాగుంది ప్రభా, నాకు ఇదే బాగుంది, నేను రాను ప్రభా అంటే దేవుడు బలవంతంగానే నడిపించగలిగిన దేవుడు. నేను వాక్యం చెప్తుండగానే కొంతమంది హారానులో ఉన్నట్టుగా మీరు గుర్తించాలి. కొంతమంది హారానులో ఉన్నారు, కొంతమంది లేరు. వారిని ప్రభు తీసుకొస్తాడు. ఎందుకంటే దేవుడు నా పైన పలికిన ఆశీర్వాదము, దీవెన నడినెత్తి మీదకి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హారాను అనగా ఎండిన భూమి. చెప్పండి గట్టిగా, ఎండిన భూమి. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మీరు చదివి నా వైపు చూడండి. ఆదికాండము 28:10 చదివి నా వైపు చూడండి. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుగా వెలుచు. నా వైపు చూడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. బేర్షెబా అనుభవాన్ని విడిచిపెట్టాడు ఎవరు? గట్టిగా అందరూ చెప్పాలి. బేర్షెబా అనుభవాన్ని విడిచిపెట్టింది ఎవరు? ఏ అనుభవంలోనికి వెళ్ళాడు? ఎందుకు వెళుతున్నాడు? అది ఇక్కడ ఆగిపోతుంది. ఎందుకు వెళ్తున్నాడు? దైవికమైన ఆశీర్వాదం యాకోబు నడినెత్తి మీదకి రావాలంటే ఖచ్చితంగా బేర్షెబా అనుభవాన్ని విడిచిపెట్టి హారానులోనికి రావాలి. ఆ హారానుకి అర్థం ఏంటంటే ఎండిన భూమి అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పటి వరకు మెత్తటి పరుపుల మీద పడుకున్నటువంటి యాకోబు ఆ హారాను అరణ్యములో రాయిని తలగలుగా చేసుకొని పడుకుంటున్నాడు. అప్పటి వరకు మెత్తటి పరుపుల మీద పడుకున్న యాకోబు హారాను అనుభవములో రాయిని తలగడగా చేసి పడుకుంటున్నాడు. అప్పటి వరకు ఏసీ హాల్లో బెడ్రూమ్లో పడుకున్న ఆ యాకోబు ఇప్పుడు హారానులో అరణ్యము, భయంకరమైన విషసర్పములు, భయంకరమైన జంతువుల మధ్య అరణ్య ప్రదేశములో నిద్రిస్తూ ఉన్నాడు. గమనించాలి, హారాను అనగా ఎండిపోయిన భూమి. వినండి, బేర్షెబాకి హారానికి టోటల్ డిఫరెంట్. ఇక్కడ బేర్షెబాలో మెత్తని పరుపులు, హారాన్లో రాయే నీకు మెత్త పరుపు అయిపోవాలి. బేర్షెబాలో ఏసీ బెడ్రూములు, చక్కని బెడ్రూములు, ఏసీలు. ఇక్కడ హారాన్ వచ్చేటప్పటికి అరణ్యమే, కటిక రాళ్ళ మీద పడుకోవటమే హారాను అనుభవం. దేవుడు కొంతమందిని అనుభవాల గుండా నడిపిస్తున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మెత్తటి పరుపుల మీద పడుకుంటున్న ఆ యాకోబు కాస్త హారాను అరణ్యములో ఎట్లా నిద్రపోతున్నాడు? రాయిని తలగడగా చేసుకుని నిద్రపోతున్నాడు. అప్పటి వరకు బెడ్రూమ్లో పడుకున్నటువంటి ఆ గుడార నివాసైన ఉన్నటువంటి యాకోబు ఈ హారాను అరణ్యములో విష సర్పాల మధ్యలో, భయంకరమైనటువంటి జంతు వర్గాల మధ్యలో నిద్రపోతూ ఉన్నాడు.
అప్పటి వరకు తల్లిదండ్రుల ప్రేమలు అన్నల ప్రేమలు పొందుకున్నటువంటి ఈ యాకోబు, ఈ హారానులు ఎవరి ప్రేమ లేక ఆ మనిషి సంచారము లేని ప్రదేశములో జీవిస్తున్నాడు. అయ్యో, దేవుని ఆశీర్వాదం యాకోబు నడినెత్తి మీదకి రావటానికి దేవుడే యాకోబుని హారాను అనుభవము గుండా నడిపిస్తున్నాడు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఊరికనే వచ్చేది దేవుని ఆశీర్వాదం నడినెత్తి మీదకి. బిడ్డ, దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు అనగానే నువ్వు ఎగురుకుంటా తైతేమని ఎగురుకుంటూ వెళ్ళిపోతే ఆశీర్వాదం నీ మీదకి రాదు. దైవజనుడు ఒక మాట చెప్పాడంటే, నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నా దేవుడు నేను ఫలింపజేస్తాడు, నా దేవుడు నేను అభివృద్ధి చేస్తాడు. ఆమె చెప్పరే, ఈ చెప్తే సరిపోదు, చాలా జాగ్రత్తగా వినాలి. చెప్తే సరిపోదు, ఈ చెప్పింది ఎక్కడికి రావాలి? మన మీదకి నడినెత్తి మీదకి వస్తేనే అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. వినండి, దేవుడైన యెహోవా తండ్రి అయినటువంటి ఆ ఇసాకు ద్వారా యాకోబుని అక్కడ ఆశీర్వదించాడు. యాకోబుని ఆశీర్వదిస్తే యాకోబు నడినెత్తి మీదకి ఆశీర్వాదం రాలేదు, కానీ అది ప్రవచనం మాత్రమే. అతని నడినెత్తి మీదకి, యాకోబు నడినెత్తి మీదకి దేవుడు పలికిన ఆశీర్వాదం రావటానికి దేవుడు బెర్షబా నుంచి హారానులోనికి నడిపించేశాడు ఒక్కసారిగా. ఏమండి ఒక మాట అండి, మెత్తటి పరుపుల మీద పడుకున్నాడు. ఇప్పుడు తలగడని అసలు మెత్తగా దూదుల్లాగుంటే అతను వేసుకునే దుండ్లు బెర్షబాలో. ఇప్పుడు అతని దిండేంటో తెలుసా? హారాన్లో రాళ్ళు. మంచి హాలు, మంచి అట్మాస్ఫియర్, మంచి బెడ్రూమ్. హారాల్లో అతని ఆ పడకేంటో తెలుసా? అరణ్యం. బెర్షబాలో తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అన్న ప్రేమ, అందరు ప్రేమల మధ్య పెరిగిన వ్యక్తి హారానికి వచ్చేటప్పటికి మనిషి సంచారము, మానవ సంచారము జరగని ప్రదేశంలో నివాసం అయిపోతున్నాడు. అదేంటండి, అమ్మో ఎంత సమృద్ధిగా ఉందో, ఎంత సమృద్ధిగా ఉండేవాళ్ళు. చక్కగా నలుగురు పనులకు వెళ్ళి నలుగురు సంపాదించి చక్కగా బ్రతికే వాళ్ళు ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయింది పరిస్థితి? ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితి. అప్పులు ఇచ్చేదానివి ఇప్పుడు నువ్వు అప్పులు తీసుకుంటున్నావు. ఏంటి నీ పరిస్థితి అంటే, నువ్వు గమనించాలి. వాక్యానుసారంగా మాట్లాడాలంటే నా దేవుడు నిన్ను హారాను అనుభవము గుండా నడిపిస్తున్నాడు. ఎందుకు? మన మంచి కోసమేం చెప్పండి, గట్టిగా చెప్పాలి. మన మంచి కోసం. ఎందుకంటే దేవుని పలికిన ఆశీర్వాదం, ఆ దీవెన ఎవరి నడినెత్తి మీదకి రావాలి? గోళ్ళ దూకొద్దని చెప్పా, ఏకవచనం బలకమని చెప్పాను. బహువచనం ఎవడ బలకమన్నాడు? ఎవరి నెత్తి మీదకి రావాలి? నీ నెత్తి మీదకి రావటానికి దేవుడు నేను హారాను గుండా నడిపిస్తున్నాడు. హారాను అనుగా ప్రేమ ఉండదు. చాలా మందికి చాలా సందర్భాల్లో అందరూ ఉంటారు, భర్త ఉంటుంది, భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు, అయిన వారు ఉంటారు, కానివారు ఉంటారు, కొలీగ్స్ ఉంటారు, కానీ ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు. మీ మధ్యలో ఉన్నారేమటువంటి వారు? హారాను అనుభవంలోనూ ఉన్నావు. దేవుని ఆశీర్వాదం నీ నడినెత్తి మీదకి దిగిరటానికి ససిద్ధముగా ఉంది. దేవునికి స్తోత్రము కలుగును. గట్టిగా హల్లెలూయా చెప్దామా? గట్టిగా హల్లెలూయా చెప్దామా? నువ్వు హారాను అనుభవంలో ఉన్నావు. సమృద్ధి లేదు, ఫలితము లేదు, ఆశీర్వాదము లేదు, కృప లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, కన్నీరే అన్నపానాలు అయిపోతున్నాయి. నువ్వు హారాను అనుభవం గుండా దేవుని నడిపిస్తున్నాడు. దేవుడే హారాను గుండా నిన్ను తీసుకువెళ్తున్నాడు. నా దేవుడే హారాను గుండా నిన్ను నడిపిస్తున్నాడు. కన్నీళ్ళు వస్తున్నాయా? ధైర్యముగా ఉండి, నా ప్రభు నిన్ను నడిపిస్తున్నాడు. కన్నీళ్ళే నీకు అన్నపానాలు అయిపోతున్నాయా? వండుకున్న అన్నం కుండలు అలానే మిగిలిపోయి నీ కడుపు ఖాళీగా ఉంటుందా? సరిగ్గా నిద్ర పట్టని రోజులను నువ్వు బ్రతుకుతున్నావా? బెర్షబా అనుభవముల నుంచి ఏంటి ఒక్కసారిగా హారాను అనుభవానికి రావటానికి గల కారణం ఏంటి? మెత్తటి పరుపుల మీద పడుకునే నీవు, అందరికీ డబ్బు ఇచ్చే నీవు, అందరిని ఆదరించే నీవు, ఇప్పుడు నీకే ఆదరణ కావలసి వస్తుంది. ఇప్పుడు నీకే ధైర్యం కావలసి వస్తుంది. ఇప్పుడు నీకే నెమ్మది చెప్పేవాళ్ళు కావలసి వస్తుంది. పులిలాగా బ్రతికే నీవు ఇప్పుడు పిల్లిలాగా బ్రతుకుతున్నావంటే దీనికి కారణం ఎవరంటే, నా ప్రభువే హారానులో నిన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. నేను స్టేట్మెంట్ ఇస్తాను, నా మంచికి అని గట్టిగా చెప్పండి. అర్థమవుతుందా? మీ కుడి హస్తాన్ని లేపి నా మంచికి అని చెప్పండి.
ఈ కన్నీరంతా, ఈ వేదనంతా, ఈ దుఃఖమంతా, ఈ అసంతృప్తి అంతా, ఈ అశాంతంతా, ఈ నిందలన్నీ, ఈ అవమానాలన్నీ, ఈ కరువంతా నా మంచికే. హల్లెలూయా. పక్కనలకు శేఖర్ని చెప్పండి, నీ మంచికే. నీ మంచికే కాదు సుప్పనద్దాన, ఇటు చూసి చెప్పు, నీ మంచికే. ముఖాన్ని చూడు, నీకు సమాధానం పడవా? పక్కనవతిక 2024 అయిపోతుంది, పక్కనవతో సమాధానం పడరా? మళ్ళీ చెప్పు, నేను అందరం చూస్తాను. దేవునికి ఇస్తా. కొత్త సంవత్సరంలోకి వస్తున్నారు, సమాధానం పడిపోండిక. రాజీకి వచ్చేద్దాం, పక్కన వాళ్ళతో, వెనక వాళ్ళతో, ముందు వాళ్ళతో. దేవునికి మహిమ కలుగునుగాక. భేషమానుభవం నడిచి చాలా మంది ఇప్పుడు హారాల్లో ఉన్నారు. తిని తినక, ఆలోచనల చేత, ఏడుపుల చేత. ఇక అసలు ఒక ముద్ద పెట్టుకుంటే, అన్నంలో ప్లేట్లో అన్నం పెట్టుకుంటే అప్పుడు దాకా తినాలనిపిస్తుంది. ప్లేట్లో అన్నం చూడంగానే ఏంటో కడుపు ఒకలాగా అయిపోతుంది, తినలే. 2 ముద్దలకి కడుపు నిండిపోతుంది. హారాను అనుభవం నీకు అర్థం కావట్లా. ఒక ఆమె ఏలూరులో రీసెంట్గా 2-3 వారాల క్రితం నాతో మాట్లాడింది. అయ్యా, కొన్ని సంవత్సరాల క్రితం నా ఇంట్లో పాలు పొంగుతూ ఉన్నాయి అంటుంది. నాకేం అర్థం కాలేదు. పల్లెటూరు పాలు పొంగటం ఏంటి, కొన్ని సంవత్సరాలు ఇంట్లో ఎక్కడి నుంచి పొంగినాయి తల్లి అనుకుంటున్నాను మనసులో. పాలు పొంగటం అంటేనంటే సమృద్ధి అంట. ఆమె చదువుతుంది. ఒక దేవుని స్తోత్రం అమ్మ. కొన్ని విషయాలు అలా తెలుసుకుంటున్నాను నేను. పల్లెటూరు వాళ్ళు కదండి పెద్దవాళ్ళు, వాళ్ళకి అనుభవం ఎక్కువ, జ్ఞానం ఎక్కువ. వాళ్ళు చక్కగా భలే మాట్లాడతారు తెలుగు అనువాదం. కొన్ని సంవత్సరాల క్రితం మా ఇంట్లో పాలు పొంగుతూ ఉన్నాయి అయ్యగారు. పొంగుతూ ఉండేవి. తీస్తూ ఉంటాం. మేము తీస్తూ ఉంటాం, పొంగుతూ ఉంటాయి. మేము తీస్తూ ఉంటాం, ఏంటమ్మా పాలు ఎక్కడి నుంచి పొంగుతాయి అన్నాను. అయ్యా సమృద్ధి అయ్యా అంటుంది ఆవిడ. సమృద్ధి. కానీ ఏంటో 2 సంవత్సరాల దగ్గర నుంచి సమృద్ధి లేదు. తెచ్చుకుంటే తింటం అయిపోతుంది. రెక్కలు ఆడిస్తూ ఉంటే డొక్కలు కదులుతూ ఉంటాయి, డొక్కలు నింపబడుతూ ఉంటాయి. ఆ పరిస్థితి అయిపోయిందయ్యా. 10 మందికి ఆదరించే వాళ్ళం మేము. ఏంటి మేము ఈ పరిస్థితులకు వచ్చా? మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం, మాకు ఆన్సర్ దొరకట్లేదు. ఎన్నో రకాలుగా ఎంతో మంది దైవజనులకు వెళ్ళాం, మాకు ఆన్సర్ ఎవరు చెప్పట్లేదు అని ఆమె నన్ను అడిగితే నేను ఒకటే మాట చెప్పాను, ప్రార్థన చేస్తానన్నాను ఈ పూట. ఖచ్చితంగా నేను తర్వాత ఆమెకు ఫోన్ చేసి చెప్తాను ఈ వాక్యం వినమని. ఆమె బలపరచబడుతుంది యేసు నామములో. ఎందుకు ఈ హారాను అనుభవం? నీ ఇష్టం. నువ్వు చాతపడి చేశారనుకుంటావో, మంత్రశుద్ర శక్తులు చేశారనుకుంటావు, ఏదన్నా కానీ గాక హారాల్లోకి నడిపించింది మాత్రం నా ప్రభువే. ఎందుకంటే ఆయన పలికిన ఆశీర్వాదం, ఆయన పలికిన దీవెన నీ నడినెత్తి మీదకి రావాలి. హల్లెలూయా. ఏమండి, ఓసిగా పొందుకున్నామంటే కుదరదు. ఓసిగా బ్లెస్సింగ్స్ వచ్చేయాలి, ఓసిగా ఆశీర్వాదం వచ్చేయాలంటే కుదరదండి. హారాను అనుభవంలో ఉన్న వారికి మాత్రమే ఈ ఆశీర్వాదం నడినెత్తి మీదకి రాబోతుంది. తీరని సమృద్ధి, ఎవడు నీ వద్ద నుంచి తీసివేయలేని సమృద్ధి, ఎవడు నీ తలుపులు ముయ్యలేని సమృద్ధిని నా ప్రభు నీ నడినెత్తి మీదకి తేబోతున్న శుభ గడియలు, శుభ తరుణాలు ఇవన్నీ కూడా చేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, హారానులో యాకోబు బ్రతుకు ఏమైపోయిందండి? అరణ్య పాలైపోయింది. రాయే తలగడైపోయింది. అరణ్యమే పరుపైపోయింది. ఏ ప్రేమ అతనికి దొరకట్లేదు. ఒంటరి వాడైపోయాడు. ఏడుస్తా ఉన్నాడు, ఒంటరి వాడైపోయాడు. ఇంటి దగ్గర విషయాలన్నీ గుర్తొస్తున్నాయి యాకోబుకి. నా తల్లి బాలే చూసేది, నా తండ్రి బాలే చూసేవాడు, నన్ను ఆప్యాయంగా పలకరించేవాడు. ఒక ఫ్రెండ్స్ లాగా మేము ఉండేవాళ్ళం, అన్నదమ్ములం. మా తల్లి కొంగు పక్కనే ఉండేవాడిని, కొంగు పట్టుకుని ఉండేవాడిని. ఆ రాయి చూసుకొని, ఆ అరణ్యం చూసుకొని, ఆ ఒంటరితనం చూసుకొని, మనిషి సంచారం లేని స్థలం. నీకు కూడా చాలాసార్లు బాధ కలుగుండొచ్చు ప్రియ దేవజనం. అందరూ నాన్నోళ్ళు అందరూ ఉన్నారు, కానీ ఒంటరి ఫీలింగ్. ఈ చుట్టుపక్కల ఇల్లులన్నీ నీ బంధువులే, కానీ ఎవ్వరు నిన్ను పలకరించరు. ఒకవేళ పలకరించిన పైకి మాత్రమే. ఒంటరి బ్రతుకు అయిపోయింది అని ఎవరైనా గనక భావిస్తుంటే ఒక విషయం చెప్పమంటారా? ఒక మంచి విషయం చెప్తాను, మీకు నచ్చితే గట్టిగా ఆమెన్ చెప్పండి. గట్టిగా
గట్టిగా చెప్పండి, నాతో మళ్ళీ చెప్పించుకోవద్దు. ఒక మంచి విషయం చెప్తాను, నచ్చితే గట్టిగా ఆమె చెప్పండి. ఈ హారానులో చాలా జాగ్రత్తగా వినాలి. హారాను అనుభవములో యాకోబు ఉన్నప్పుడు మనుషుల ప్రేమ యాకోబుకి దొరకకపోవచ్చు, వాస్తవమే. మనుషుల ప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ దొరకకపోవచ్చు, అన్నదమ్ముల ప్రేమ దొరకకపోవచ్చు యాకోబుకి. చాలా జాగ్రత్తగా వినండి. బెడ్రూమ్లో ఏసీలు లేకపోవచ్చు యాకోబుకి, మెత్తని పరుపులు లేకపోవచ్చు యాకోబుకి, మంచి సౌకర్యాలు, మంచి సమృద్ధి లేకపోవచ్చు యాకోబుకి. కానీ ఆ హారానులో యాకోబుని నా ప్రభు దర్శించాడు. హల్లెలూయా! ఆ హారానులో నా దేవుడు యాకోబుని దర్శించాడు. ఆ హారానులో నా దేవుని కనులు యాకోబు మీదకి వెళ్ళాయి. ఆ హారానులో నా దేవుని దృష్టి యాకోబు మీదకి వెళ్ళింది. ఆ హారానులో నా దేవుని ప్రేమ యాకోబు మీదకి వెళ్ళింది. హల్లెలూయా! ఈ రోజు హారానులో ఉన్న ప్రతి ఒక్కరి మీద నా దేవుని కను దృష్టి ఉన్నది. హారానులో ఉన్న ప్రతి ఒక్కరి మీద నా దేవుని ప్రేమ కుమ్మరించబడుతూ ఉన్నది. హారానులో ఉన్న ప్రతి ఒక్కరి నా ప్రభు దర్శించబోతున్నాడు. హల్లెలూయా! వదిలిపడేసేయండి. అయ్యో, నాన్నోళ్ళు పలకరించట్లేదు, కన్న బిడ్డలే నాతో బాగా మాట్లాడలేని పరిస్థితి. ఏమండి, నువ్వు హారానులోనికి నా ప్రభువే నిన్ను తీసుకువెళ్ళాడు. ఒక్క మాట నేను చెప్తున్నాను, హారానులో మనుషులు ఉండరు, హారానులో మెత్తటి పరుపులు ఉండవు, హారానులో ప్రేమ ఆప్యాయతలు ఉండవు. హారాను అనగా కటిక అరణ్యము, హారాను అనగా కటిక కరువు, హారాను అనగా అరణ్య బ్రతుకు, హారాను అనగా మనుషుల సంచారము జరగనిది, హారాను అనగా ఎవ్వరి ప్రేమ నీకు దక్కదు. కానీ జగద్రక్షకుడైన లోకమునకు అదుగో యాకోబులో నక్షత్రము ఉదయించును అని చెప్పిన బిలాము ప్రవక్త ప్రవచనం ఈ రోజు నీలో నెరవేర్చబడబోతున్నది. నా దేవుని కనులు నిన్ను చూస్తూ ఉన్నాయి. నా దేవుని ప్రేమ నీ మీదకి వచ్చుచూ ఉన్నది. నా దేవుని దృష్టి నీ మీద ఉన్నది. సహోదరి, ఏమో నా ప్రభు ఈ మాట పలకమని చెప్తున్నాడు. మేరీలు ఇక్కడ ఎంతమంది ఉన్నారో, హారాను అనుభవములోన నిన్ను నా ప్రభువు దృష్టి నీ మీద ఉన్నది. నువ్వు అనుకోవచ్చు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఒంటరి బ్రతుకులు బ్రతుకుతున్నాను, చుట్టూరు ఇంతమంది ఉన్నాను, నన్ను ఎవరు పలకరించరు, ఎవరు చేరదీరు, ఎవరు నాకు సహాయానికి రారు అని నువ్వు అనుకుంటున్నావేమో సహోదరి. కానీ ఉన్నతమైన దేవుని కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయి. నువ్వు బేర్షెబాలో ఉంటే దేవుని కన్నులను చూసాయా? చూసేవి కావు. చెప్పరేంటమ్మా? చూసాయా? మెత్తటి పరుపుల మీద హాయిగా పడుకుంటే చూసాయా? ఇక్కడికి వచ్చావు కాబట్టి నా దేవుని కన్నులు పూర్తిగా నీ మీదకి వచ్చేసాయి. నా దేవుని దృష్టి పూర్తిగా నీ మీదకి వచ్చేసింది. నా దేవుని ప్రేమ నీ సొంతమైపోయింది. హల్లెలూయా! నువ్వు మనుషుల ప్రేమ పొందుకోవట్లేదు కాబట్టి నా దేవుని ప్రేమ ఫుల్ఫిల్డ్గా నీ మీద కుమ్మరించబడుతుంది. హారాను అనగా నా దేవుడు దర్శించే స్థలం అది. నా దేవుడు నిన్ను దర్శించునుగాక. నా దేవుడు నిన్ను దర్శించునుగాక. ఈ మాటలని మీ బైబిల్లో వెళ్ళొద్దు, రాతపూతలుగా పనిపెట్టొద్దు. దుర్మార్గుడా, నా వైపు చూడు. దేవునికి స్తోత్రం చెప్పిన చేతులు ఎత్తి. ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయము నుండి 30 అధ్యాయాలు ఇంటికి పోయి చదవండి. అక్కడంతా ఈ మాటలు ఉంటాయి. హారానులో ఎదురైన సమస్యలు, ఎదురైన శోధన యాకోబుకి కనబడుతుంది. కానీ హారానులోనే దేవుని దర్శనం యాకోబు పొందుకున్నాడు. ఎవరు నిన్ను ప్రేమించట్లేదా? ఎవరు ప్రేమను నోడ్చుకోవట్లేదా? నా దేవుని ప్రేమ మొత్తం నీ మీదే ఉంది ఈ పూట. నా ప్రభు చెప్పమని చెప్తున్నా, నా దేవుని దర్శనాన్ని పొందుకోండి హారానులో. నా దేవుడిని దర్శించగా నువ్వు బలము పొందుదువుగాక. అయితే వినండి, నా వైపు చూడండి. ఈ హారానులో ఉన్న వ్యక్తి అనుకుంటున్నాడు, యాకోబు అనుకుంటున్నాడు, ఇంకేముంది, ఇంక 4 రోజులైతే నా మేనమామ ఇంటికి కంప్లీట్ చేయాలన్నమాట. ఇంక 4 రోజులైతే నా మేనమామ ఇంటికి ఏమిలే, 4 రోజులే ఈ రాయిని తలగడగా చేసుకుని పడుకుంటే చాలు. ఇంకా 4 రోజులు ఈ కటికమైన రాళ్ళనే నేను పరుపులాగా చేసుకుంటే చాలు. ఇంకా 4 రోజులు
ఎవ్వరూ లేకుండా నేను బ్రతకటం. నా మేనమామ ఇంటికి వెళ్ళిపోతాను, నాకు అన్ని పెట్టేస్తాడు, స్వీట్లు పెట్టేస్తాడు, లడ్లు పెట్టేస్తాడు, హల్వాలు పెట్టేస్తాడు, అవి పెట్టేస్తాడు, ఇవి పెట్టేస్తాడు. ఓ కలలుగా నేస్తున్నాడు అక్కడ. కలలు కలలు కలలు, ఓ కలలు. ఇంక 4 రోజులే కదా, ఇంక 4 రోజులే కదా, ఇంక 2 రోజులే కదా, ఇంకొక్క రోజే కదా, కలలుగంటా ఉన్నాడు యాకోబు. మొత్తానికి హారానును వదిలేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హారాను వదిలేసి తన మేనమామైన లాబాను ఇంటికి పదునారాముకి వచ్చాడు. వాస్తవానికి మీరు గమనించాలి, బందర్ లడ్డూలు కానీ, స్వీట్లు కానీ, హల్వాలు కానీ ఏమీ లేవు. యాకోబు ఆశించినట్టుగా తన మేనమామ ఇంటికి పోతే, పదునారాము వెళ్తే, హారానులో కలలుగనినటువంటి కలలన్నీ నిరాశలైపోయినాయి. పదునారాములోకి వచ్చేసిన యాకోబుకి. యాకోబు అంత దూరం నుంచి కనబడితే మామ పరిగెత్తుకుంటూ వచ్చి లటుక్కున అల్లుడా అని మీద పడిపోతాడు అనుకున్నాడు. జరగలేదు. సరే, జరగబోతే జరగపోయింది. ఇంటికి వెళ్ళినాక కాళ్ళు కడుక్కు కూడా నీళ్ళన్నా ఇస్తాడేమో అని అనుకుంటే అది కూడా ఇవ్వలేదు. సరే, ఇదంతా ఏముందిలే, నా కొరకు మంచి హల్వాలు చేసుంటారు, మేము వస్తున్నామన్న కబురు ఎప్పుడో తెలిసిపోయింది కదా నా మేనమావకి, మంచి మంచి స్వీట్లు, మంచి మంచి గారెలు, బూర్లు చేసుంటాడంటే ఇంట్లోకి వచ్చినాడు కూర్చోమని కూడా అంటలేదు అక్కడ మామ. అతను ఆశించినట్లుగా, అనుకున్నట్లుగా, కలలుగన్నట్లుగా ఏది పదునారాములో యాకోబుకి జరగలేదు. ప్రియదైవజనమా, అంత టోటల్గా డిఫరెంట్ అయిపోయింది. వచ్చాడు, ఆశలన్నీ అడియాసలైపోయాయి. ఏది కిక్కవట్ల, స్వీట్ లేదు, నీళ్లు లేవు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. అయ్యో అనుకుంటున్నాడు. హారానులోనే అనుకుంటే, హారానులు ఎన్ని కలలుగన్నానో, నా మేనమామ ఇంటికి వస్తే ఇట్లా చూస్తాడు, అట్లా చూస్తాడు, ఇలా ప్రేమిస్తాడు, అలా ప్రేమిస్తాడు, ఇలా మాట్లాడతాడు, అలా మాట్లాడతాడు. అసలే కొన్ని రోజులుగా హారానులో ప్రేమ లేక ఉన్న నన్ను, ఆదరణ లేకుండా నన్ను ఆదరిస్తాడు అనుకుంటే, ఈయన ఏమి ఆదరించట్లేదేంటి అనుకుంటున్నాడు. పదునారాముకు వచ్చి యాకోబు, పదునారాముకు వచ్చినటువంటి యాకోబుకి గౌరవం ఉందా? లేదు, అగౌరవం. అక్కడ తన మేనమామ అగౌరవపరిచేశాడు. చాకిరి పైపెచ్చు పదునారాముకు వచ్చి కాలు మీద కాలు వేసుకొని స్వీట్లు లడ్లు తిందాం అనుకున్నాడు. అక్కడ చాకిరి, గొడ్డు చాకిరికి పడేసాడు మేనమామ. నా పిల్ల కావాలంటే నువ్వు చాకిరి చేయాల్సిందే అని అన్నాడు. లేయా కోసం 7 సంవత్సరాలు, రాహేల్ కోసం 7 సంవత్సరాలు, మంద కోసం ఇంకా 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు చాకిరి చేయడమే సరిపోయింది. అనుకున్న ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి. మీరు కూడా పదునారామ అనుభవంలో ఉన్నారనుకుంటున్నాను. మనం అనుకున్నవి ఏమీ జరగకపోవచ్చు కొన్నిసార్లు. అది పదునారాము అనుభవం. ప్రియదైవజనమా, ఎందుకు దేవుడు ఈ అనుభవంలోనికి నడిపిస్తున్నాడు? నువ్వు ఒకటి అనుకుంటే అది అక్కడ జరగట్లేదు. ఈ సంవత్సరం నా పిల్లకి పెళ్లి చేసి అలా జరగలేదు. ఇదిగో ఈ నెల నేను అనుకున్నవాడు నాకు డబ్బులు ఇవ్వాలి, అది జరగట్లేదు. నీ ఆశలన్నీ అడి ఆశలు. నువ్వు ఎక్కడున్నావని లెక్క ఏంటి? ఒక 2 ముగ్గురే ఉన్నారా? ఎక్కడమ్మా? 14 రూపాయలు కాదు, ఎక్కడా? పదునారాము. ఆశలన్నీ అడి ఆశలు అయిపోయి ఎక్కడా? ఇవి నిజం చెప్పండి, అబద్ధం చెప్పదు. ఈ మాట మాత్రం నిజం చెప్తారులే. మిగతా ఎన్ని అబద్ధాలు చెప్తారు, కానీ ఇప్పుడు నేను అడిగేది మాత్రం నిజం చెప్తారు. ఎవరి ఆశలు అడి ఆశలు అయిపోతున్నాయి? చేయి చూపించండి, కుడి హస్తం మీకోసం ప్రార్థన చేస్తాను. ఎత్తిన చేతులన్నిటి కోసం నేను ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగట్లేదు కదా. చిన్న విషయంలో కూడా ఫలానాది అనుకుంటున్నాను, జరగట్లేదు. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మీ అందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? చేతులు ఎత్తిన వాళ్ళు చెప్పండి. అట్లే గురించి పదునారాములు ఉన్నాడు. అనుకున్న ఆశలని అడి ఆశలు, ఏది జరగని స్థితి. సోమవారం పుట్టి పని అయిపోయి అలా జరగల. ఈ నెలలో ఖచ్చితంగా ఈ పని జరగాలి, అది జరగల. ఈ నెలలో ఇది నేను కంప్లీట్ చేయాలి, అది కంప్లీట్ చేయలేకపోతున్నాం. ఆ పని అవ్వట్లేదు, అదన్నీ నిరాశ అయిపోతుంది. ఆ రోజు రాగానే, ఆ డేట్ రాగానే, ఆ నెల రాగానే, ఆ సంవత్సరం రాగానే ఆ పని జరగకపోతే ఒక నిరాశలోనికి, ఒక డిప్రెషన్లోనికి వెళ్ళిపోయావు. యాకోబులాగా బాధపడద్దు. ఆశీర్వాదం నీ నడినెత్తికి రావటానికి ఇంకా 3 మార్గాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదం నీ నడినెత్తి మీదకి రావటానికి ఇంకా 1 2 ఉన్నాయి మధ్యలో అడ్డు. ఎందుకంటే నువ్వు చాలా దాటేసావు.
బెర్షెబా దాటేసావు, హారాన్ని దాటేసావు. ఇప్పుడు నీ ఆశడు అడి ఆశలు అయిపోతున్నట్టు నువ్వు పద్మనారాములో ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సారీ, 3 లేదు 1 లేదు, ఇంక నెక్స్ట్ డే తల మీదకి రావడానికి బ్లెస్సింగ్స్. దేవునికి స్తోత్రం కలుగునగా. పద్మనారాములో ఉన్న వాళ్ళందరూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. అయ్యా, ఎందుకు ఎందుకు నేను అనుకున్నది అనుకున్నట్టు జరగట్లేదు? అయ్యగారు, నేను వాస్తవానికి చెడుగా ఏమీ నేను అనుకోవట్లేదు అయ్యగారు, దేవునికి ఇష్టమైనవి అనుకుంటున్నాను అయ్యగారు, కానీ నా జీవితంలో జరగట్లేదు అయ్యగారు. దేవుని పనులు నేను చేయాలని ఎంత ఆశ ఉంది అయ్యగారు, దేవునికి ఎంతో ఇచ్చుకోవాలని ఆశ ఉంది అయ్యగారు, అవి కూడా నేను చెయ్యలేకపోతున్నాను అయ్యగారు. ఎందుకంటారమ్మా? మీకు ఏమైనా ఆన్సర్ తెలిసిందా? ఎందుకంటారమ్మా? ఎందుకు జరగట్లేదు అంటారు? ఎందుకు నువ్వు అనుకున్నవన్నీ అడియాసలు అయిపోతున్నాయి అంటారు? అమ్మ, పరలోకం దిగి వస్తుందా? ఎందుకు? ఈ దుర్మార్గత నశించదా ఇక? ఆశీర్వాదం నా నడినెత్తి మీదకి రావటానికి అని చెప్పండి, గట్టిగా చెప్పండి. నీ తల మీదకి ఆశీర్వాదము, దీవెన, దేవుడు వాగ్దానములు పలికాడు, ప్రవచనాలు పలికాడు, ఆశీర్వాదం పలికాడు. అది నీ నడి నెత్తి మీదకి వచ్చేది నువ్వు అనుభవించడానికే. నువ్వు అనుకున్నది ఏది జరగట్లేదు, నువ్వు బాధపడు మాకు. పద్మనారాము అనుభవం గురించి నేను మాట్లాడుతున్నాను ఈ పూట. అనుకున్నది ఏది జరగట్లే, అన్ని అట్టర్ ఫ్లాప్. ఏది అనుకున్నా జరగట్లే. వినండి వినండి వినండి. పద్మనారాములో యాకోబు 20 సంవత్సరాలు గొడ్డు చాకిరి చేశాడు. అనుకున్నాడు మామయ్య నాకు గౌరవం ఇస్తాడు అనుకున్నాడు. గౌరవం ఇచ్చాడా? ఇవ్వలేదు. మామయ్య నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి తన పిల్లలకి ఆ పెళ్లి చేస్తా, నేను అల్లుణ్ణి కదా, ఒక రేంజ్లో ఉంటుంది నా ఎవ్వారం అనుకున్నాడు. అక్కడ ఏమి ఎవ్వారు? పేడకళ్ళు ఎవ్వారు. ఈ బెదాసుడైపోయాడు అక్కడ. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ఆశించింది ఒకటి, అయినది ఒకటి. ఏది పొత్తు లేదు. మొత్తం తల బోల్తా, తల కిందకి కాలు పైకి, ఏది జరగలేదు. అన్ని అడి ఆశలే. రాహేలమ్మ కోసం 7 సంవత్సరాలు కష్టపడ్డాడు, లేయమ్మ కోసం 7 సంవత్సరాలు, మంద కోసం 6 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చాకిరి చేసినాడు. చాకిరి చేసినట్టే ఉన్నాడు. నిందలు, అవమానాలు, అగౌరవం, అబ్బా భయంకరంగా బ్రతికాడండి పద్మనారాములో. బాగుపడిపోతాను అనుకున్నాడు, కానీ అక్కడ బాగుపడే లక్షణాలు ఏ కొనలోగా మాత్రము కనపడలేదు అక్కడ యాకోబుకి. ఇంకా హారాను అనుభవం కంటే ఇంకా డబల్ అయిపోయింది ఇక్కడ. ఈ మాటలన్నీ ఎక్కడుంటాయి చెప్పున? ఆదికాండము మీరు వెళ్ళక్కర్లేదు, 31వ అధ్యాయము 7 నుంచి 41 వరకు మీరు చూస్తే పద్మనారాములో యాకోబు పడిన కష్టాలు అక్కడ మీకు కనపడతాయి. మీరందరూ తలల పైకెత్తి నన్ను చూచుదురుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కష్టపడ్డాడనండి పద్మనారాముల యాకోబు. ఫలితం వచ్చిందా? చాలా మంది కష్టపడుతున్నారు ప్రియదర్శన, ఫలితం వస్తుందా? రావట్లేదు. ఇంటిల్ల పాది చాకరీలు చేస్తున్నారు, ఇంటిల్ల పాది సంపాదిస్తున్నారు, రూపాయి నిలుస్తుందా? నిలవట్లేదు. అదే పద్మనారాము అనుభవం. ఎంత కష్టపడుతున్నా కష్టానికి ప్రతిఫలం రాకపోతే అనుభవం పేరేంటదండి? పద్మనారాము అనుభవం. ఎవరితో నేను మీరు చెప్పినప్పుడు పద్మనారాము అనుభవంలో ఉన్నానని చెప్పండి. వాక్యం తెలిసిన వాళ్ళు అయితే. ఫలితం రావట్లేదు అనొద్దు, నేను పద్మనారాము అనుభవంలో ఉన్నానని చెప్పాలి. దానికి అర్థం ఏంటి? ఫలితము రావట్లేదు, గౌరవము లేదు, ప్రేమ లేదు, ఇక పైపెచ్చు నిందలు, అవమానాలు, గొడ్డు చాకిరి మాత్రం కనపడుతుంది. కానీ మన చర్చిలోనే ఎవరో కొంతమంది చెప్పారు నాకు, బాగా కష్టపడుతున్నాయి గారు, కానీ రూపాయి నిలవట్లేదు, నీ సంచికి చిల్లు పెట్టుకుని వేసుకుంటున్నావేమో డబ్బులు. ఇంక అట్లాగే ఉంది పద్మనారాము అనుభవం. అది నువ్వెంత కష్టపడి ఎన్ని మూటలు ఎన్ని కట్టలు వేసినా కట్టలు ఆ సంచిలో ఆ చిల్లులోంచి కింద పడిపోవటం అయిపోతుంది. ప్రతిఫలం ఏంటో నువ్వు పొందుకోలేకపోతున్నావు, సుఖం అనుభవించలేకపోతున్నావు, నువ్వు కష్టపడిన దానికి నువ్వు హ్యాపీనెస్ పొందలేకపోతున్నావు. అదే పద్మనారాము అనుభవం. ఒక్క విషయం చెప్పనా? ఈ పద్మనారాము అనుభవములో ఉన్నటువంటి యాకోబు ఎలా ధైర్యంగా ఉన్నాడండి నాకు అర్థంగా. 20 సంవత్సరాలు గొడ్డు చాకరి చేసుకుంటా
గొడ్డు సేకరి చేసుకుంటా, మామైన లాభంతో నిందలు పడుకుంటా, అవమానాలు పడుకుంటా, మోసం చేసేస్తా. అక్కడ మోసం కూడా జరిగిపోతుంది యాకోబుకి. ఏంటి అసలు ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఎలా పడ్డాడండి అంటే, హారానులో దేవుడు యాకోబుని దర్శించాడా, దర్శనము ద్వారా పదునారాములో ధైర్యం కలుగున్నాడు యాకోబు. ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో, ఆ నిందల్లో, ఆ దుఃఖములో, ఆ కరువులో, ఆ శాంతిలో, అగౌరవములో, ఆ అపనిందల్లో, ఆ ఫలితం లేని తనాల్లో ఆయన ధైర్యముగా ఉండడానికి గల కారణం హారానులో పొందిన దర్శనం. హారానులో పొందిన దర్శనమే పదునారాములో ధైర్యము, పదునారాములో శక్తి, పదునారాములో బలము. ఈ రోజున పదునారాములో ఉన్న నీవు కృంగిపోతున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? హారానులో నువ్వు దర్శనం పొందలేదు. నువ్వు దర్శనం పొంది ఇప్పుడు యాకోబు ధైర్యంగా ఉన్నాడు. 7 సంవత్సరాలు, ఇంకొక 7 సంవత్సరాలు ఇస్తావా, చేస్తానులే మామ అని చేస్తున్నాడు. ఏంటయ్యా నీ ధైర్యం? కోపం రావట్లేదా? చిరాకు రావట్లేదా? మెంటల్ రావట్లేదా? చనిపోదాము అన్నటువంటి ఆలోచన రావట్లేదా? ఏంటి పిల్లనిస్తానన్నాడు, మోసం చేసేసాడు. రాత్రికి రాత్రి పెళ్లి చేసేసి, కుండ మార్పిడి చేసేసి, ఇష్టపడిన పిల్లని చేయకుండా, ఇష్టం లేదని ఆ గుడ్డిదాన్ని చేశాడు, లేయని జబ్బు కలదాన్ని ఇరికిచ్చేసాడు. లేదా ఏంటి మామయ్య అని మరి తిరిగి అడిగితే మా ఆనవాయితీ, మా సాంప్రదాయం అంటున్నాడు. మళ్ళీ 7 సంవత్సరాలు పనిచేయడానికి ఇష్టపడ్డాడు. అసలు ఏంటి? నేను నాకు పిచ్చెక్కిపోయింది. యాకోబు, నువ్వు ఇన్ని సంవత్సరాలు దాసుడుగా, బానిసగా, నిందలు అనుభవిస్తూ, కష్టాలు అనుభవిస్తూ ఉండడానికి గల కారణం ఏంటంటే, యాకోబు నాకు చెప్పిన మాట ఏంటో తెలుసా? వాక్యం నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? యాకోబు అంటే ఆయనే వచ్చి మాట్లాడాడు అనుకుంటారు మీరు పరమ భక్తులు. వాక్యం నాకు చెప్పిన మాట ఏంటి తెలుసా? వాక్యం అనగా దేవుడు నాకు చెప్పిన మాట ఏంటి తెలుసా? హారానులో దేవుని దర్శనము కలిగి ఉన్న యాకోబు పదునారాములో ధైర్యముగా ఉండగలిగాడు. హల్లెలూయా! యాకోబు కష్టాలు ఎలా ధైర్యంగా ఉన్నాడయ్యా? ఆ కష్టాలు ఎలా బలం పొందుకున్నాడు? ఆ కష్టంలో అయ్యా మరి చిరాకు రాకుండా, కోపం రాకుండా, మెంటల్ రాకుండా, చనిపోవాలి అన్న ఆత్మహత్య ప్రయత్నాలు అతను చేయకుండా అలా ధైర్యముగా, శక్తివంతముగా బ్రతకడానికి కారణం ఏంటంటే, యాకోబు దర్శనము కలిగిన వాడు. నీవు కూడా దర్శనములు కలిగిన అనుభవములను ఉంటే నువ్వు ధైర్యముగా ముందుకు వెళతావు. నిజమేనండి, నీ కష్టానికి ఫలితం రావట్లేదు. నిజమేనండి, నీకు అగౌరవం కలుగుతుంది. నిజమేనండి, నీకు నిందలు కలుగుతున్నాయి, అవమానాలు కలుగుతున్నాయి. నిజమేనండి, కానీ నీవు కృంగిపోవటానికి గల కారణం, యాకోబు ధైర్యముగా ఉండడానికి కారణం ఏంటంటే, యాకోబు హారానులో దర్శనము కలుగున్నాడు, నీకు దర్శనము లేదు. ఈ పూట మీ అందరిని ప్రభు దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని దర్శనము కలిగి నువ్వు జీవిస్తే, దేవుని దర్శనం కలిగి నువ్వు బ్రతికితే ఖచ్చితంగా పదునారాములో నీకు బలము, అదే 1000 రెట్లు నీకు బలం ఇస్తుంది ఆ దర్శనం. కృంగిపోవు, పొద్దుగూకులకి ఏడవు. ఏదైతే అది అయిందని ఈ పదునారాములు అన్ని అనుభవిస్తూ, కష్టాలు అనుభవిస్తూ, బాధలు అనుభవిస్తూ, దుఃఖం అనుభవిస్తూ, గుండెల్లో దాచుకుంటూ ముందుకెళ్ళిపోతావు. ఎవరు తెలుసా? వాళ్ళు దర్శనమును పొందిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ హారాల్లో దర్శనం పొందాడు కాబట్టి పదునారాములో ధైర్యముగా, బలముగా, శక్తివంతంగా ఉండగలిగాడు యాకోబు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, ఎందుకు యాకోబు హారానులో, యాకోబుని దేవుడు హారాలను దర్శించాడు తెలుసా? ఎందుకు దర్శించాడు తెలుసా? ముందుంది ముసళ్ళ పండుగ. దేవునికి అంటారు కదా సామెత, ముందు ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, శ్రమలు, శోధనలు అనుభవించటానికి దేవుడు హారానులో యాకోబుని దర్శించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. దర్శనము కావాలా అండి? దర్శనము కావాలి. ఆయన ముఖ దర్శనము కావాలి. ఆయన ముఖ దర్శనం లేనివాడు శ్రమల్లో తట్టుకోలేడు. ఆయన ముఖ దర్శనం లేనివాడు ఇబ్బందుల్ని ఫేస్ చేయలేడు. ఆయన ముఖ దర్శనం లేనివాడు జీవించలేడు. ముఖ దర్శనము కావాలి. నువ్వు శ్రమల్లో ధైర్యముగా ఉండాలి. నేను స్టేట్మెంట్ చెప్తా ఉంటాను, ముఖ దర్శనము కావాలి అనండి. ఎవరి ముఖ దర్శనము? దేవుని ముఖ దర్శనము కావాలి అనండి. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను? అమ్మా, ఏ స్టేట్మెంట్ చెప్తానన్నాను? దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నువ్వు శ్రమల్లో ధైర్యముగా ఉండాలంటే చొక్క కావాలా? గట్టిగా చెప్పండి. నువ్వు శ్రమల్లో ధైర్యముగా ఉండాలంటే, ఇబ్బందుల్లో ధైర్యముగా ఉండాలంటే, శ్రమల్ని తట్టుకోవాలంటే, ఇబ్బందులు తట్టుకోవాలంటే, నష్టాన్ని తట్టుకోవాలంటే, అవమానాన్ని తట్టుకోవాలంటే, నిందల్ని తట్టుకోవాలంటే
దేవుని ముఖ దర్శనం కావాలి. భక్తుడు అన్నాడు, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, సమీపించనే తేజస్సులో నివసించు నా దైవమా. ప్యాటు సౌండ్ పెట్టయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. హల్లెలూయా. ఎందుకు కావాలి దేవుని ముఖ దర్శనము? శ్రమల్లో, బాధల్లో, దుఃఖములో, నష్టములో, అవమానాల్లో ధైర్యము కలిగి ఉండటానికి, వాటిని తట్టుకోవడానికి. చాలా మంది బిడ్డలు వాటిని తట్టుకోలేక భయంకరంగా రోదన చేస్తూ, వీళ్ళకి చెప్పుకొని భయంకరంగా గుడ్డలు వాదుకొని రోదన చేస్తున్న పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే దానికి అర్థం ఏంటంటే, నువ్వు దేవుని ముఖ దర్శనాన్ని చేసుకోలేదు. వినండి ప్రియ దైవజనమా, పదునారాము అనుభవం అంతా తేలికైనది కాదు సుమి. పదునారాము అనుభవములో ఉండాలి. నువ్వు అవునన్నా కాదన్నా నేను పదునారాముకు రాను అంటే కుదరదు. దేవుని ఆశీర్వాదము, దీవెన, ప్రవచనము, వాగ్దానము నడినెత్తి మీదకి రావాలంటే ఖచ్చితంగా యాకోబు పదునారాము అనుభవములో ఉన్నట్లు మనము కూడా, దేవుడు నువ్వు వెళ్తే దేవునికి స్తోత్రం, వెళ్ళకపోతే ఆయనే నెట్టేశాడు నిన్ను. నష్టం కలుగుతుంది, అవమానం కలుగుతుంది, నింద కలుగుతుంది, ఎంత గొడ్డు చాకిరి చేసిన రూపాయి నిలవలేని తనం. ఇది 16వ అనుభవము. ఈ అనుభవములో నువ్వు నిలదొక్కుని కష్టాలు, బాధలు, శ్రమలు, దుఃఖము నువ్వు భరించగలగాలి, తట్టుకోగలగాలి. నువ్వు ధైర్యములో ఉండగలగాలంటే దేవుని ముఖ దర్శనం చెయ్యగలిగిన వాడే ఆ ధైర్యంగా ఉండగలడు. ఎవడు ఉండలేడండి, ఎవడు ధైర్యముగా ఉండలేడండి, ఎవడు శక్తిగా ఉండలేడండి. పేతురు గారు ఒకరోజు సముద్రం మీద కాలు మోపి నడుస్తూ, నా వైపు చూడండి, పేతురు గారు ఒకరోజు సముద్రం మీద కాలు పెట్టి మోస్తూ, ఆ మోపి నడుస్తున్నాడు దేవుని ముఖ దర్శనాన్ని చూస్తూ. వినాలి, దేవుని ముఖ దర్శనము చూస్తే శ్రమలు శ్రమలుగా అనిపించవు మనకి. ఈ 16వ అనుభవము, ఈ కష్టము ఒక కష్టమే అనిపించదు. అమ్మో, నేను లీడ్ చేయలేకపోతున్నానే గారి జీవితాన్ని, నేను చచ్చిపోతానే గారు. ఇక చాలామంది నాతో అన్నమాట, వారు నిజంగా అంటున్నారు, ఆ బాధలు తట్టుకోలేక అంటున్నారు నాకు తెలియదు కానీ, అమ్మో నేను ఇక పడలేకపోతున్నానే గారు, ఇక నా వల్ల కాదు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు దేవుని ముఖ దర్శనాన్ని పొందుకోలేదు. నువ్వు దేవుని ముఖ దర్శనము పొందుకుంటే ఈ శ్రమలు నీకు శ్రమలుగా అనిపించవు. మీరు ఒక మాట చెప్పిన, పేతురు కంట సముద్రం మీద నడుస్తున్నట్లు లేదట, రోడ్డు మీద నేల మీద నడుస్తున్నట్టుందంట పేతురు నడుస్తుంటే. ఎందుకు తెలుసా? దేవుని ముఖ దర్శనము కలిగి నడుస్తున్నాడు పేతురు. సముద్రం ఉప్పొంగుతుంది, సముద్రపు జలాలు ఉప్పొంగి రేగుతున్నాయి, అయినా పేతురికి ఏమి అనిపించట్లేదు. ఆ పడవలో ఉన్న కతిమా శిష్యులు భయపడిపోతుంటే పేతురికి భయం లేదు. ఆ పడవలో ఉన్న కతిమా శిష్యులు ఆ గుండె చెదిరిపోతుంటే పేతురు గుండె చెదిరిపోవట్లేదు. వాట్ ఈస్ ద ఏంటిది కారణం? ఏంటంటే దేవుని ముఖ దర్శనము. ఏమండి, 16లోనికి నువ్వు వచ్చావంటే హారానులోనే దేవుని దర్శనం పొందుకొని ఉండాలి. నీవు హారానులోనే దేవుని ముఖ దర్శనం పొందుకొని ఉండాలి. దేవుని ముఖ దర్శనం లేనివాడు, మీకు మాట చెప్పున, నా వైపు చూడండి, పేతురు గారు దేవుని ముఖ దర్శనాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే బాగానే వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే దేవుని ముఖ దర్శనాన్ని మిస్ అయిపోయాడో, దేవుని ముఖాన్ని చూడటం మానేశాడో, వెంటనే మునిగిపోసాగాడు.
నువ్వు లోకానికి ఎలా కనపడుతుందో తెలుసా? శ్రమల్లో తట్టుకోలేక మునిగిపోతున్నావు, ఇబ్బంది పడిపోతున్నావు, ఏడుస్తున్నావు, బొబ్బోలు చెందుతున్నావు. ఎందుకు సహోదరి? దేవుని ముఖ దర్శనాన్ని చేసుకుని వెళ్ళు. శ్రమలు నీకు శ్రమలు కనిపించవు, దుఃఖము కనిపించదు, బాధ కనిపించదు. అర్థమవుతుందా? అసలు పేతురు గారు కింగ్ లాగా నడిచాడు. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. అసలు దేవుని ముఖాన్ని చూసుకుంటూ వెళ్తే పదునారాములు అసలు ఉన్నట్టే ఉండవు. మనం దేవునికి స్తోత్రం కలుగున గాక. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని నిందలు ఇంకా తట్టుకోవాలనిపిస్తుంది దేవుని ముఖాన్ని చూస్తూ ముందుకెళ్ళిపోతే. నీకు కష్టం అనిపించదు. చాలా మందికి జీవితం కష్టం అనిపిస్తుంది. ఈ చీమంత బతుకు కష్టం అనిపిస్తుంది. ఈ చీమంత బతుకు నష్టం అనిపిస్తుంది. ఈ చీమంత బతుక్కి చచ్చిపోవాలనిపిస్తుందా? ఇక నేను బతకూడదు అనిపిస్తుందా? దేవుని ముఖ దర్శనం లేదు నీకు. దేవుని దర్శనం లేని వారు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. దేవుని దర్శనం, అయ్యా నేను చచ్చిపోతున్నాను అయ్య గారు, నేను చస్తున్నాను, ఇక నేను చస్తాను, ఇక ఇటు పెట్టే టార్చర్కి నేను చస్తాను అయ్య గారు, నా మొగుడు పెట్టే టార్చర్కి నేను చచ్చిపోతాను అయ్య గారు, ఇక అయిపోయింది నా బతుకు. ఆ మాటలు ఎవడు మాట్లాడుతుందో తెలుసా? ముఖ దర్శనం లేనివాడు. దేవుని ముఖ దర్శనం లేని వాళ్ళ మాటలు మాట్లాడతారు. నీతో ఉన్నవారితో మాటలు చెప్పేవేమో, నేను బతకడానికి వేస్ట్ అనిపిస్తుంది నాకు. నీ కొలీగ్స్తో చెప్పేవేమో, నీ ఫ్రెండ్స్తో చెప్పేవేమో, నీ తోబుట్టువులతో అయిన వారితో చెప్పేవేమో, నేను బతకడం వేస్ట్ అయ్యి గారు. నాతోనే చాలా మంది చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ నేను బలపరిచే మాట ఏంటి తెలుసా? నువ్వు దేవుని ముఖ దర్శనం చేసుకో, ఆయన ముఖాన్ని చూడు చాలు. అర్థమవుతుందా? నా దేవుడు తట్టుకోగలిగిన కెపాసిటీ నా దేవుడిని నీలోనికి పంపిస్తాడు. ఏదో కరోనా వచ్చినప్పుడు ఒకటి రోగ నిరోధక శక్తి ఉంటేనంట దాన్ని ఎదిరించగలమంట రోగాన్ని. అలానే సమస్యలను తట్టుకోగలిగిన శక్తి దేవుని ముఖము నీకు కలగజేయగలదు. ఇబ్బందుల్లో ధైర్యముగా ఉండగలిగిన శక్తి దేవుడి యొక్క ముఖముని కలగజేయగలదు. ఎలాగైతే ఆ రోగంతో ఫైట్ చేసే రోగ నిరోధక శక్తి మనలో ఉంటుందో, అలానే బాధల్ని, సమస్యల్ని, ఇబ్బందులని, కన్నీటిని, దుఃఖాన్ని, అవమానాల్ని, నష్టాన్ని, వీటన్నిటిని తట్టుకోవడానికి దేవుని ముఖమే ఒక మంచి సొల్యూషన్గా సంఘానికి నేను పరిచయం చేస్తున్నాను. ఆయన ముఖాన్ని చూసుకుంటూ వెళ్ళండి. అర్థమైందా? ఆయన ముఖాన్ని చూసుకుంటూ వెళ్ళండి. నువ్వు సముద్రం మీద నడిచినట్టు కూడా ఉండదు. ఆయన ముఖాన్ని చూసుకుంటూ వెళ్ళండి. సముద్రపు అలలు నీకు కనబడవు. ఆయన ముఖాన్ని చూసుకుంటూ వెళ్ళండి. ఏ సమస్య నేను భయపెట్టలేదు. ఆయన ముఖాన్ని చూసుకుంటూ సాగిపో. ఏమండి, నువ్వు ఒక దర్శనాన్ని కలిగి ఉండాలి. ఎందుకు నేను దర్శనాన్ని కలిగి ఉండాలని చెప్తాను? మంచి మాట చెప్తాను వినండి. నీ తలల మీదకి, నడినెత్తి మీదకి ఆశీర్వాదం రావాలంటే తట్టుకోవాలండి. ఇవి చిన్న చిన్నవి తట్టుకోకపోతే ఎందుకండి క్రైస్తవ జనము? ఒకటి జ్ఞాపకం చేసుకో, సిలువలో వేలాడుతున్నా దేవుడు ఒకసారి జ్ఞాపకం అయ్యా నీవు నా కొరకు అంత అనుభవించావు, నేను ఇవి అనుభవించడానికి ఒక లెక్క కాదని సిలువలో వేలాడుతున్న నా ప్రభు ముఖాన్ని చూస్తూ నీ జీవితాన్ని ముందు కొనసాగింపజేసుకో. కష్టం వచ్చినప్పుడు అనుభవించు, కష్టము తొలగించు, కష్టము తీయమని ప్రార్థన చేయమాకండి. ఆ కష్టములు ఎలా నడవాలో, ఆ కష్టములు ఎలా బతకాలో ప్రభుని అడుగు నేర్చుకో. ఎన్ని కష్టాలు తీయమంటావు? ఎన్ని కష్టాలు వస్తాయి నీ మీదకి? తీయమంటున్నావు వస్తుంది, తీయమంటున్నావు వస్తుంది. అయ్యా ఇదంతా నాకు వద్దయ్యా, కష్టములు తీసే ప్రార్థన ఇంక నేను చేయను. కష్టాలు ఎలా ధైర్యంగా ఉండాలో చెప్పండి. ఈ కష్టాలను ఎలా నిలదొక్కుని నిలబడాలో చెప్పండి. ఈ బాధల్ని, ఈ కన్నీరుని ఎలా తట్టుకొని నిలబడాలో చెప్పండి. నేను ఒకటే మాట చెప్తున్నాను, 16 ఉన్నటువంటి ఈ యాకోబు ధైర్యముగా ఉండడానికి, కష్టాలు అనుభవించడానికి, ఆ నష్టాన్ని కూడా సంతోషంగా తీసుకోవడానికి కారణం హారానులో దేవుని దర్శనమే దానికి కారణమని సవాలు విసిరి మాట్లాడుతున్న ప్రియ విషయం. హారానులో యాకోబుని దేవుడు దర్శించకపోతే 16 వచ్చి యాకోబు ఆ శ్రమలని ఫేస్ చేసేవాడే కాదు, తట్టుకునేవాడే కాదు. ప్రియదేవి జనమ, ఈ రోజున శ్రమలు కొంతమంది అసలుకి జలుబు వస్తేనే తట్టుకెళ్ళారు. అమ్మో దేవుని స్తోత్రం నాయన. కొంతమంది తలకాయ నొప్పి వస్తేనే మందిరాలు మానేస్తారు. తలకాయ నొప్పికే మందిరాలు. ఒక ఆమె నేను అడిగాను, ఎందుకమ్మా మందిరం రాలేదంటే, బాగా మళ్ళీ దానికి ఇంగ్లీష్ చెప్తుందామా, హెడ్ఏక్ అంటుంది. తలనొప్పి అంటే నాకు తెలిసిద్దిగా, హెడ్ఏక్ అంటే పెద్ద భయంకర రోగం అనుకుంటాడు వీడు చదువు రానాడు. ఏమమ్మా ఈ లోక జ్ఞానం లేకపోయినా ప్రభు నాకు కొంత ఏదో ఈ చెప్పులో కొద్దిగొత్తు ఆ పరలోకపు జ్ఞానం ఉంది నాకు. హెడ్ఏక్ అంటే అది భయంకరమైన రోగం అని ఆమెను వదిలేస్తానేమోనని హెడ్ఏక్ అంటుంది. పేరు చెప్పమంటారా? ఏంటి, ఏది తట్టుకోలేకపోతున్నావు నువ్వు? అసలు దేవుని ముఖాన్ని చూసిన దానివేనా? పుట్టు రోగాలతో వచ్చి కూర్చుంటాను ఇక్కడ. పుట్టటి రోగాలు, ఏ చేయగలిగినా నొప్పే.
ఇందాక ఆరాధన చేస్తుంటే గుండెల్లో భయంకరంగా పోటు లాగేసి చెయ్యంతా లాగేసింది. ఎలా తట్టుకోగలుగుతున్నాం? వీటన్నిటిని ఎలా తట్టుకుని నడవగలుగుతున్నాం? భయం లేదు, టెన్షన్ లేదు. లోకములో సామెత ఏంటో తెలుసా? సామెత కాదు, లోకములో ఉన్న నిజమేంటో తెలుసా? గుండెలో సన్నగా నొప్పొస్తే గుండెకి సస్తారట. అసలు గుండెలో నొప్పి రాకూడదు. వాస్తవంగా గుండెలో నొప్పి వచ్చిందా నువ్వు సస్తావు, ఎప్పటికప్పుడు బతకవు. దాన్ని ట్రీట్మెంట్ తీపించుకోవడమో, హాస్పిటల్కి వెళ్ళడమో, ఏదో స్కానింగ్లు తీపించుకోవడమో, మందులు మింగడం ఏదో ఒకటి చేయాలి. కానీ దేవుని కృపను బట్టి నేను ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన ముఖాన్ని చూస్తుంటే అనిపిస్తుందండి, నా శ్రమలు కనిపించలేమని ఒక మహానుభావుడు చక్కని మాట రాశాడు, చూసారా? నా శ్రమలు అనిపించట్లేదు. నేను ఎప్పుడు కూడా నాకు ఏదన్నా బలహీనత కలిగితే, లేదంటే నాకు ఏదన్నా ఒక సమస్య, సేవలు కానీ పరిచర్యలు కానీ, నాకు ఏదన్నా తీరని దుఃఖము సమస్య వస్తే నేను సిలువలో వేలాడుతున్న ప్రభువుని చూస్తాను. నేను సిలువలో ఆఖరి బొట్టు వరకు కాల్చిన రక్తాన్ని చూస్తాను. నేను ఆయన మీద పడిన కొరడ దెబ్బలను చూస్తాను. నేను వెంటనే ఆగిపోద్ది ఎక్కడొచ్చిన నొప్పి, వెంటనే నిలిచిపోద్ది అంతే. ఎందుకంటే నేను చాలా ఖచ్చితమండి, దేవుని ముఖాన్ని చూడకపోతే నువ్వు దేన్ని తట్టుకోలేవు. నేను చెప్తున్నానండి, ఇది అపోస్తల బోధ నేను చేస్తున్నాను. సమస్యలు తీసివేయమని నేను చెప్పట్లేదు, సమస్యలు తొలగిపోవాలని ప్రార్థన చేయమని నేను చెప్పట్లేదు. ఈ సమస్యలు ఎలా నిలబడాలి, ఈ సమస్యను ఎలా అనుభవించాలి, ఈ సమస్యల్లో, ఈ ఇబ్బందుల్లో, ఈ రోగాల్లో ఎలా ధైర్యంగా ఉండాలి, ఈ నష్టములు ఎలా ధైర్యంగా ఉండాలి అనేది నేను చెప్తున్నా. దేవుని ముఖాన్ని చూడగలుగు. మానవులు అన్న తర్వాత నువ్వు రోగం తీసేయి, శ్రమ తీసేయి, తీర్తనే ఉంటాడు వచ్చే వత్తనే ఇదే ప్రార్థన ప్రభు రాకడ వచ్చేంత వరకు. నా ఒకటేనండి, ముందున్న నడినెత్తి మీదకి ఆశీర్వాదం రావాలి. నువ్వు దేవుని ఆశీర్వాదం ఎటువంటి ఆశీర్వాదం అనుకుంటున్నావు? అది ఆయన ఆశీర్వాదం, ఆయన పలికిన మాటలు గనక నేను నడినెత్తి మీదకి వస్తే ఈ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఎంత శుభప్రదంగా ఉంటుందో తెలుసా? ఇంకా ముందుకు వెళ్దాం. యాకోబు జీవితంలో ఎంత అద్భుతం జరిగిందో ముందుకు వెళ్దాం. ఎంత అద్భుతం జరిగిందో. బెర్షెబాని వదిలివేసి వచ్చిన యాకోబు జీవితంలో హారాను విడిచిపెట్టి పద్దునారాము వచ్చి ధైర్యముగా ఉన్న నష్టము కలుగుతున్న కోపం రాకుండా ధైర్యముగా ఉండి ఆ నష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకొని మరలా ఇంకొక పిల్ల కోసం 7 సంవత్సరాలు సేవ చేసి ఎవరు చేస్తాడు? 7 సంవత్సరాలు ఎవరు చేస్తాడండి పని? మామయ్య నువ్వు నన్ను మోసం చేసావు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాను నీ మీద అనలేదు యాకోబు. సరే మామయ్య, ఇంకొక 7 సంవత్సరాలు ఆ పిల్ల కోసం నేను చాకిరి చేస్తాను. చాకిరి చేశాడు. ఏంటి కారణం? ఇంత నష్టం కలిగినా ఇంకా పని చేయడానికి ఏంటయ్యా నీకు ధైర్యం ఏంటి అంటే దేవుని యొక్క ముఖదర్శనం. ఆయన ముఖదర్శనములో నష్టము కనిపించదు. ఒకటే, యాకోబుకు వాగ్దానం ఉంది, యాకోబుకు ఆశీర్వాదం ఉంది, యాకోబుకు దీవెన ఉంది, యాకోబుకి ప్రవచనం ఉంది. అవి అతని నడినెత్తి మీదకు దిగిరాటానికి ఈ బెర్షెబాను విడవాలి, హారాన్ని విడవాలి, పద్దునారాముకు రావాలి. ఇప్పుడు పద్దునారామును కూడా విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం త్వరగా తీయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక గమనించగలిగితే, మైకులో చదివయ్యా. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నా వైపు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. పౌలయ్య అనేకమైన శ్రమలు పడ్డాడా లేదా? బోల్డ్ అనే శ్రమలు. టైం లేదు కాబట్టి ఆయన గురించి నేను రిఫరెన్స్లు తీయించనక్కర్లేదు. ఓడబద్దలైపోయి సముద్రంలో మునిగిపోయారు. కొరడాలతో కొట్టారా, రాళ్లతో కొట్టారా, బెత్తాలతో కొట్టారా, సువార్తను ఆపేశారు. ఎన్నో శ్రమలు, ఎన్నో. కానీ పౌలయ్య అంటున్న ఒక మాట చూడండి, మేము అన్నిటిని పట్టించుకోము, ఉన్నతమైన బహుమానం కొరకు మేము పరిగెత్తుతున్నాము. హల్లెలూయా. ఉన్నతమైన బహుమానము కొరకు పరిగెడుతున్నాడండి. అదేంటయ్యా పౌలు, శ్యామ ఆపే పౌలు, కొరడాలతో బెత్తాలతో కొట్టేసి నేను జైల్లో వేసిన బుద్ధి రావట్లేదా పౌలు నీకంటే? ఆహాహా, ఉన్నతమైన బహుమానం మాకుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. దర్శనము చూసిన వాడు శ్రమలను తట్టుకుంటాడు.
దేవుని ముఖాన్ని చూసినవాడు బాధలను తట్టుకుంటాడు. దేవుని ముఖాన్ని చూసినవాడు ఇబ్బందులను తట్టుకుంటాడు. దేవుని ముఖాన్ని చూసినవాడు నష్టాన్ని తట్టుకుంటాడు. దేవుని ముఖాన్ని చూసినప్పుడు రోగాన్ని తట్టుకుంటాడు. నేను స్టేట్మెంట్ చెప్తా, గట్టిగా ఆమె చెప్పండి. ఓకేనా? ఏం చెప్తాను? స్టేట్మెంట్ చెప్తాను, గట్టిగా గట్టిగా ఆమెన్ కాదు, బహుమానం కొరకు అని చెప్పండి. ఏమని చెప్తారు? ఏమని చెప్తారు? నీకు వస్తున్న నష్టం, నీకు కలిగిన నష్టం, నీకు కలిగిన దుఃఖం, నీకు కలిగిన వేదన, నీకు కలిగిన రోగం, నీకు కలుగుతున్న అప్పులు, నీకు కలుగుతున్న అశాంతి, నీకు కలుగుతున్న నిందలు, నీ మీదకి వస్తున్న శత్రువు, నువ్వు పోరాడుతున్న పోరాటం బహుమానము కొరకు. హల్లెలూయా! మీరందరూ బహుమానం పొందబోతున్నారు. పౌలయ్య ఒక్కడే అనలేదు ఈ మాట, మోషయ్య కూడా అంటున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వరకు ఆగకుండా స్పష్టంగా ప్రజలకి అర్థమయ్యేటట్టు చదవండి. హెబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వరకు ఆగకుండా స్పష్టంగా చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుట కంటే ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమునందు దృష్టి ఉంచెను. అది హలో 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 ఏం చేశాడంట మోషే? అమ్మా, దేని మీద దృష్టి పెట్టాడంటండి? బహుమానం. దృష్టంతా దేని మీద ఉంది? మోషయ్య దృష్టంతా బహుమానం. నా నడినెత్తి మీదకి ఆశీర్వాదం రాబోతుంది, నేను విస్తరించబోతున్నానంటే అది నా నడినెత్తి మీదకి రాబోతుంది. బహుమానం. కలుగుతున్న శ్రమలను చూస్తున్నాడా? చెప్పాలి. కలుగుతున్న శ్రమలను చూస్తున్నాడా? నష్టాన్ని చూస్తున్నాడా? బాధలను చూస్తున్నాడా? హింసలను చూస్తున్నాడా? అవమానాలను చూస్తున్నాడా? నిందలను చూస్తున్నాడా? ఏం చూస్తున్నాడు? గోళ్ళ దూకొద్దు, నన్ను చూసి చెప్పండి. నడినెత్తి మీదకి ఆశీర్వాదం రావటం చూస్తున్నాడు. ఇది ప్రాముఖ్యం కానీ ప్రస్తుతం ఉంది ప్రాముఖ్యం కాదు. హలో, బహుమానాన్ని చూసేవాళ్ళు దేవుని ముఖాన్ని చూస్తారు. దేవుని ముఖాన్ని చూసేవాళ్ళు బహుమానాన్ని చూస్తారు. దేవుని ముఖాన్ని చూడలేదనుకో, పిచ్చదాన వచ్చే బహుమానం పోగొట్టుకొని ఇక్కడే అయిపోయింది అక్క, బుల్లక్క అయిపోయింది, బుల్లే అయిపోయింది, నా సంసారం నాశనం అయింది, బుల్లే, నీ ఏడుపు మండిపోను. నీ నడినెత్తి మీదకి అదిగో 1000 ఆశీర్వాదం దిగిరాబోదు. అది పట్టించుకోకుండా ఏంటమ్మ తల్లి, ఇది పట్టించుకుంటావు ఏంటమ్మ తల్లి? నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు, నా అన్నవారు లేరురా, నా తోడుబుట్టోళ్ళు లేరు. పంది కూడా మంచిగా ఏడ్చిద్దేమో, దానికంటే ఘోరంగా ఏడుస్తారు దరిద్రపు ఏడుపులు. ఇవన్నీ ఎందుకు? నడినెత్తి మీదకి ఆశీర్వాదం రావాలి. ఏడవద్దు. ఓ ఎలుగుతే మొదట్లో పాలు పొంగిని, ఇప్పుడు పొంగట్లేదు. అమ్మ, నన్ను తిట్టుకోవద్దు, చెప్తున్నాను ఎగ్జాంపుల్కి ప్రజలకి. మొదట్లో పొంగిని పాలు, ఇప్పుడు పొంగట్లేదు. ఇవన్నీ నీకు ఎందుకు వేస్ట్ మాటలు? బహుమానం చూడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో నువ్వే అంటావు, కీడు వెనకాల మేలుంది అయ్యగారు, ప్రార్థన చేయండి, నీ స్వప్నాది బుద్ధులన్నీ బలపరచబడును గాక. ఏం స్వప్నాది బుద్ధ? నువ్వు కన్నీరు చూస్తున్నావు, కన్నీరు వెనకాల ఉన్న బహుమానాన్ని చూడు. ఇప్పుడు ఒక కీడు వచ్చిందమ్మా, ఒక నష్టం వచ్చింది, నీ ఇంట్లో నష్టం జరుగుతుంది, నీ తల మీదకి నువ్వు అనుకోవాలి, నేను 16 వచ్చేసాను, నేను అమ్మో ఇంత తొందరగా భలే దేవుడు తీసుకొచ్చేసాడు ఇక్కడికి, నా నడినెత్తి మీద 1000 వరాల దీవెన దిగిరాబోతుందంట. అక్కడ ఊట నా తల మీద పొయ్యబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి చూడొద్దు. అపోస్తుడైన పౌలయ్య ఉన్నతమైన బహుమానం వైపు పరిగెడుతున్నాడంట. వస్తున్న కష్టాలు, శ్రమ, వీటిని చూడట్లేదు. మోషయ్య కూడా అంటున్నాడు, ప్రతిఫలముగా రాబోతున్న బహుమానం నేను దృష్టిలో పెట్టుకున్నాను. నేను
దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నాడు. ఆయన నీకేదో చెప్పుంటాడు కదా, ఆయన నిన్ను ఏదో రకంగా ఆశీర్వాదం ఇచ్చే ఉంటాడు కదా. నీ పిల్లల్ని ఇలా చేస్తాను, నిన్ను ఇలా చేస్తాను, నిన్ను ఇలా ఉంచుతాననే దేవుడు మాట నీకుందిగా, దేవుని వాగ్దానం నీకుంది కదా, అదే నీ నడినెత్తి మీదగా రాబోతుంది. అర్థమైందా? ఈ హారాను ఈ పదునారాము దృష్టిలో పెట్టుకోదు, తీసి. ఇంకో విషయం ఏంటంటే, ఈ పదునారాములోనికి వచ్చిన వారు ఏం చేయబడతారంట? ధైర్యంగా ఉంటారంట. ఇంకేం చేయబడతారంట? శ్రమలన్నిటినీ తట్టుకోగలుగుతారంట. దేవునికి స్తోత్రం. ఏం చూసిన వాళ్ళు? దేవుని ముఖ దర్శనాన్ని చూసిన వాళ్ళు మాత్రమే ఈ పదునారాములు ధైర్యంగా తట్టుకోగలరు. ఇంకో విషయం చెప్పన ప్రియ విజనమా, ఈ పదునారాము నుంచి ఇక బయలుదేరుతున్నాడు యాకోబు. హల్లెలూయా. మీకు సంతోషం లేదా? యాకోబు బయలుదేరుతున్నట్టు కదా, నువ్వే బయలుదేరుతున్నట్టుగా ఇప్పుడు ఫీల్ అయిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరూ పదునారాము నుంచి బయలుదేరుతున్నాం. ఇక ఆమెకి వెళ్ళిపోయింది, ఇళ్ళకి వెళ్ళిపోయింది. సవిత పదునారాము నుంచి యాకోబు బయలుదేరుతున్నాడు. లాబానుతో చెప్తున్నాడు, మామయ్య నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా. నాకు ఎంత సంతోషం ఉంది, ఈ రోజు నేను పదునారాము నుంచి బయటపడిపోతున్నాను. హల్లెలూయా. చెప్పండి, ఇందాక నేను చెప్పిన మాట చెప్పండి, ఏకవచనంతో చెప్పండి. అమ్మా ఏంద్రా అది ఎవరు పంపిస్తున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పదునారాము నుంచి బయటకు వచ్చేస్తున్నాం. యాకోబు బయటకు వస్తున్న తరుణం అది. పదునారాములో నుంచి ఎంత సంతోషం. అయితే మీకు ఒక విషయం చెప్పనా, పదునారాము నుంచి ఎప్పుడొచ్చాడు తెలుసా యాకోబు? ఎప్పుడొచ్చాడు తెలుసా? యోసేపు పుట్టిన తర్వాతనండి. యోసేపు పుడితేనే పదునారాము నుంచి బయటికి రావాలి. స్టీఫెన్ ఎక్కడికి పోతావు? పుట్టాడు యోసేపు. అందుకే మాట తిని చెప్పమని చెప్పాను నేను. ఎవరు పుట్టిన తర్వాత వచ్చాడండి బయటికి? మీకు విషయం చెప్పిన, యోసేపు పుట్టిన తర్వాతే మామయ్యని అడిగాడు మేము వెళ్ళిపోతున్నామని. లేవి పుట్టినాకో రూబేను పుట్టినాకో రాలా. యోసేపు పుట్టినాకే, చివరోడు పుట్టినాకే పదునారాముని విడిచిపెట్టాడు. దాని వెనకాల ఉన్న మర్మాన్ని చెప్తాను, నా వైపు చూస్తూ వినండి. నా వైపు చూస్తే చెప్తాను. ఏలియా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పదునారాములోంచి ఎవరు బయటపడతారు? యోసేపుని కనాలి, కనని వాళ్ళు కాదు. అది దెబోరా. వ్యవసాయం అయిపోయిందా? యోసేపుని కనిన వాళ్ళే. స్టీఫెన్ నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. వెళ్ళిపోతానంటున్నావు, కుదరదు. యోసేపుని కనాలి, అప్పుడే పదునారాము నుంచి బయటికి రావాలి. యోసేపుని కనకుండా రూబేన్ను కన్నానుగా కుదరదు, లేవీని కన్నానుగా షిమ్యోన్ను కన్నా కుదరదు. నువ్వు షిమ్యోన్ను కన్నా, లేవిని కొన్నా, గాడిద మొహోడిని కన్నా, ఎవరిని కన్నా నువ్వు బయటికి రావడానికి లేదు. అక్కడ యోసేపు పుట్టాలి, పదునారాముని విడవాలి. యోసేపు పుట్టకుండా పదునారాము నుంచి అక్కడికి వస్తావయ్యా బాము నువ్వు. యోసేపు అంటే అర్థం ఏంటి? చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా. కుర్చీలో వాళ్ళు బతుకున్నారా? చెప్పండి, యోసేపు అంటే అర్థం ఏంటి? స్వర్ణక్క, ఫలించడి కొమ్మ. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యోసేపు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు తెలుసా మీకు? యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. యోసేపు ఎవరికి సాదృశ్యం అండి? ఇప్పుడు యేసయ్యను కన్నాక బయటికి రావాలా? ఈ పదునారామునికి ఏం నేర్పిస్తుందంటే, యేసయ్య స్వభావం నీలోనికి వచ్చేయాలి, యేసయ్య రూపురేఖలు నీలోనికి వచ్చేయాలి. వినండి, యేసయ్య స్వభావం నీలో ఎప్పుడైతే వస్తుందో, యేసయ్య మహిమను ఎప్పుడైతే ధరించుకుంటావో, యేసయ్య లాగా ఎప్పుడైతే నడుస్తావో, అప్పుడు నీకు పదునారాము నుంచి మహా విడుదల. లేకపోతే పదునారాములో నుంచి వస్తావు, బయటికి రావు. పదునారాములో నుంచి, ఈ పదునారాము నుంచి బయటికి రావాలంటే యేసయ్య నడిపింపు, యేసయ్య లాగా మారిపోవడము, యేసయ్య పోలిక. యోసేపుని కనిన తర్వాతే పదునారాము నుంచి యాకోబు బయటకు వచ్చాడు. ఇది వాక్య నగ్న సత్యం. ఏమండి, మీరు సమాధాన పడమన్నారుగా, రూబేన్ కనీసం బయటికి వచ్చేస్తామా? బల్లకు మాత్రమే పడతారు దుర్మార్గులారు. మీరు సమాధానం, రూబేన్ కంటే బయటికి రారు. ఆమెను చెప్పండి గట్టిగా. యోసేపు అనగా
పూర్తిగా నీ స్వభావం అంతా యేసయ్య స్వభావంగా మారితేనే 16 నుంచి బయటకు పడతావు. ఇది అవ్వదేమో, ప్రభు రాకడ వచ్చిందాక మనకి 16 నుంచి బయట పడలేమండి అంత ఈజీగా. బేర్షబా నుంచి బయటకు వచ్చేసాం, ఆహాహా ఓహోహో బాగుంది. హారాన్లోంచి ఈజీగా వచ్చేసాం బయటికి. అయ్యగారింటి హారాన్ని గురించి ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు అనుకున్నావు, 16 చిక్కుపోయావు. ఎన్ని సంవత్సరాలు ఉంటావు 16? యేసయ్య పోలిక వద్దా, యేసయ్య రూపం వద్దా, యేసయ్య నడిపింపు వద్దా, ఏమి వద్దా? అమ్మ తర్వాత పలకరించుకుందరుగాలే, అమ్మ తర్వాత పలకరించుకుందరుగాలే తల్లి. అమ్మ యేసయ్య బాగున్నామని ఇప్పుడు అడుగు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య పోలిక, యేసయ్య రూపం, యేసయ్య మాట, యేసయ్య బాట, యేసయ్య నడక నాకు వచ్చిందని వాళ్ళు గట్టిగా ఆమె చెప్పండి. నీకొక తెల్లంగి నాకొక తెల్లంగి దైవ పిల్, మరి వాళ్ళు తెలుసామేనన్నారు తెలియకన్నారు నాకు తెలియదు, కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను. యేసయ్య పోలిక, యేసయ్య రూపం, యేసయ్య మాట, యేసయ్య క్షమాపణ, యేసయ్య నడక, యేసయ్య బాట వచ్చింది నాకు, వచ్చేసి నేను యేసయ్యలాగా మారిపోయినాను. వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అర్థం కాలేదు ఇందాక చెప్పిన మాట నేను. దేవునికి మహిమ కలుగునుగాక. యోసేపు పుట్టాలి, 16 విడవాలి. ఇది నేను అబద్ధం చెప్తే ఆదికాండం 30:25 చూడండి, ఉందా? చదవండి అమ్మా, భక్తులకి చదవండి అమ్మా. ఆదికాండం 30:25. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయుము. అది నా వైపు చూడు, రాలేక. రాహేలు యోసేపును కన్న తర్వాత యాకోబు లాబానుతో నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. యోసేపు అందరం కనాలి మనం. దేవునికి స్తోత్రం. యేసయ్య రూపం మనకు వచ్చేయాలి. యోసేపు పుడితేనే 16 నుంచి విడుదల. హల్లెలూయా. యేసయ్య పోలిక మనకు వచ్చునుగాక, యేసయ్య స్వభావం వచ్చునుగాక, యేసయ్య ప్రవక్తన వచ్చునుగాక, యేసయ్య నడక వచ్చునుగాక, యేసయ్య మాట వచ్చునుగాక. మనకి 16 నుంచి విడుదల కలుగునుగాక. నన్ను యేసు వల్లే మార్చుటకు కొట్టు ఇప్పుడే దిగిరమ్మయ్యా. నన్ను యేసు వల్లే మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనము కలిసి ఉండాలయ్యా, మనము కలిసి ఉండాలయ్యా, మనము కలిసి ఉండాలయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మయ్యా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. 16 వచ్చిన విడుదల పొందాలంటే, 16 వచ్చిన విడుదల పొందాలంటే యేసయ్యలాగా మారిపోవాలి. ఆయన మహిమ నీలోనికి రావాలి, ఆయన ప్రభావం నీలోనికి రావాలి, ఆయన తేజస్సు నీలోనికి రావాలి. పొందుకో యేసు నామములో, పొందుకో అభిషేకం, పొందుకో. మనందరికీ కూడా
మనము యోసేపులను కనాలి అనండి, చేతుల పైకెత్తి. అంటే అర్థం ఏంటి? యేసయ్య రూపం మనలోనికి రావాలి, యేసయ్య పోలిక మనలోనికి రావాలి, యేసయ్య స్వభావం మనలోనికి రావాలి. అప్పుడే పద్మనారాము నుంచి విడుదలవుతాము. యాకోబు అంటున్నాడు, యోసేపును కనిన తర్వాత యాకోబు అన్న మాట లాభానుతో నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నాను. సంతోషంగా ఆమేన్ చెప్పొచ్చా? గట్టిగా ఆమేన్ చెప్పొచ్చా? ఎన్ని అనుభవాలు చెప్పాను ఇప్పటికి నేను? అమ్మా ఎన్ని చెప్పాను? మొదటి అనుభవం చెప్పండి, రెండో అనుభవం చెప్పండి, మూడో అనుభవం చెప్పండి, అంతే. 4 గంటలు షేకేనక్క, అది కాదక్క. పదునారాములోంచి విడుదల కలగాలంటే మా షకేనక్క 4 గంటంది, 4 గత్తలి 3. నేను ఆ యోసేపు అనేది ఎందుకు చెప్పాను? ఏసై పోలికి ఏసై రూపం వస్తే ఈ 3వ దాంట్లోంచి బయటకు వస్తాం. హారానులో నుంచి బయటపడినంత ఈజీ కాదు పద్మనారాముల నుంచి బయటపడటం. అర్థమైందా? మనము పద్మనారాములోంచి బయటపడాలంటే ఈ నష్టములో నుంచి, అవమానాలోంచి, నిందల్లో నుంచి, ఫలింపలేని తనములో నుంచి, ఈ నష్టములో నుంచి, భయంకరమైనటువంటి దుఃఖముల నుంచి మనం బయటికి రావాలంటే మనం యేసయ్యలాగా మారిపోవాలి. అప్పుడే విడుదల వచ్చేసి యేసయ్య విడుదల చేస్తాడు మనల్ని. ఆయన మాట, ఆయన చూపు, ఆయన నడక, ఆయన స్వభావము, ఆయన ఆలోచనలు ఇవన్నీ కూడా నీళ్ళకి వచ్చినాయి అనుకో, యేసయ్య దాని పద్మనారాములోంచి విడుదల చేసేస్తాడు. యాకోబు విడుదలైపోయినట్లుగా నీవు నేను కూడా ఈ పూట విడుదల చెందుదుముగాక. 4వ అనుభవం మహనయీము అనండి ఒకసారి ఈ మాట. ఈ మహనయీము అనుభవం, ఈ పద్మనారాములో నుంచి బయటకొచ్చిన యాకోబుని నా దేవుడు మహనయీములోనికి తీసుకొచ్చాడు. అంటే అర్థం ఏంటంటే స్టార్ట్ అయిపోయినాయి ఆశీర్వాదాలు. హల్లెలూయా! తండ్రి పలికిన ఆశీర్వాదము ఇక్కడ యాకోబు నడినెత్తి మీదకి రావడం ఇక మొదలైపోయింది. దేవునికి స్తోత్రం కలగనగా. మహనయీము అనగా 2 గుంపులు అనండి ఒకసారి గట్టిగా చెప్పాలి. 2 గుంపులు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనము 4వ వచనం చదవండి. యెషయా గ్రంథం 43 1 చదివి 4 చదవండి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు. ఏమని? నేను నిన్ను విమోచించాను, భయపడొద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు. 4వ వచనమా? నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ప్రియుడవైనావు గనుక నువ్వు కనుడవయ్యావు. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. అదిగో మొదటి ఆశీర్వాదం. నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగిస్తాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీకు దీని వెనకాల ఉన్న మర్మం చెప్తాను, నా వైపు చూడండి. నీకు ప్రతిగా మనుషులను ఇస్తాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనుల్ని ఇస్తాను అనగా మనుషులు అంటే యెరూషలేము గుంపు అని అర్థము. అంతేనా? మనుషులు అంటే సియోనుకు చెందిన వారు, జనములు అంటే యెరూషలేము గుంపు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ చూడండి 2 గుంపులు అని చెప్పా. మహనయీముకు వచ్చేసాడు. ఇక్కడ యాకోబు బేర్షెబా దాటాడు, హారాను దాటాడు. పద్మనారాము కూడా దేవుని పోలికలు, దేవుని స్వభావం, దేవుని నడక, దేవుని మాటను పొందేసుకొని మహనయీములకు వచ్చిన తర్వాత 2 గుంపుల ఆశీర్వాదము యాకోబు నడినెత్తి మీదకు దిగి వచ్చేసింది. మొదటి గుంపు జనులు, 2వ గుంపు మనుషులు. నీకు ప్రతిగా మనుషుల్ని, నీ ప్రాణమునకు ప్రతిగా జనుల్ని ఇస్తానన్నాడు దేవుడు. అంటే 2 ఆశీర్వాదములు, డబుల్ పోర్షన్ అనాయింటింగ్ యాకోబు తల మీదకు దిగొచ్చింది అనగా అర్థం ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినండి. జనులు అనగా సియోను గుంపు అనండి ఒకసారి గట్టిగా. మనుషులు అనగా యెరూషలేము గుంపు అనండి గట్టిగా చెప్పాలి. చెప్పరేంటమ్మా? సచ్చినోడంట ఏమి మాట్లాడంట. మన దేవుని సందులకు వచ్చినాక కొన్ని మాట్లాడగలగాలి, కదలగలగాలి. సజీవులు మాత్రమే ఆరాధిస్తున్న వాక్యం సెలవిస్తుంది. మన్ను మాత్రమే దేవుని స్తుతించదంట. అర్థమవుతుందా? దావీదు గారు అంటారు, మన్నైనది నిన్ను స్తుతించగలదా అంటాడు. కాబట్టి మనం మట్టి కాదు కదా, మనం అందరం జీవముతో ఉన్న మట్టిమి కదా. కాబట్టి అందరూ జీవంతో ఉన్న వాళ్ళని గట్టిగా ఆమేన్ చెప్పండి ప్రభుకి.
మనుషులు ఇచ్చాడు కదా, అక్కడ మనుషులు ఆశీర్వదించాడు కదా. మనుషులు అంటే ఎవరు? సియోను గుంపనండి. జనులంటే ఎవరు? యెరూషలేము గుంపనండి. సియోను గుంపు కిందకి ఎవరు వస్తారంటే సేవకులు వస్తారు. చాలా జాగ్రత్తగా వినాలి. సియోను గుంపు కిందకి సేవకులు వస్తారు, యెరూషలేము గుంపు కిందకి ఇజ్రాయేలు ప్రజలు వస్తారు. అనగా యాకోబుని నా దేవుడు రెండంతులుగా ఆశీర్వదించాడంటే, లేవీయులు పుట్టారా పుట్టలేదా యాకోబుకి అప్పటికి అంటే సేవకుల అభిషేకం వచ్చేసింది. ఆ కుటుంబం మీద సేవకుల అభిషేకం ఉంది, ఆ కుటుంబం మీద ఇజ్రాయేలు అభిషేకం కూడా ఉందంటే రెండంతుల ఆశీర్వాదం యాకోబు నడినెత్తి మీదకి దిగొచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. మహానయోముకు వచ్చినప్పుడు రెండంతుల ఆశీర్వాదము యాకోబు నడినెత్తి మీదకి వచ్చింది. ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, రెండంతుల ఆశీర్వాదం నాకు కావాలి, నాకు కావాలి. నా ఇంట్లో నా పిల్లలు ఆశీర్వదించబడాలి, సేవకుడు నన్ను ఆశీర్వదించాలి, నా పిల్లలు ఆశీర్వదించబడాలని కుదరదు. నువ్వు పదునారాములు యేసయ్య పోలిక, యేసయ్య స్వరూపం, యేసయ్య నడక, యేసయ్య ప్రభావం కలుగుంటేనో నువ్వు మహానయోము అనుభవంలోకి వస్తావు, లేకపోతే నువ్వు రావు. నువ్వు ఈ మహానయం అనుభవంలోకి వస్తేనే రెండంతుల ఆశీర్వాదం నడినెత్తి మీదకి దిగి వస్తుంది. ఇది కూడా దాటేశాడు. రెండంతుల అభిషేకం పొందుకొని యాకోబు ఈ మహానయమును దాటేసిన తర్వాత 5వది చివరగా ముగించేశాను. హెబ్రోను అనండి, హెబ్రోను అనండి. మీకు తెలిసింది అబ్బోకు, సరే నేను చెప్తున్నాను, హెబ్రోను అనండి, గట్టిగా అనాలి. ఆదికాండం 35వ అధ్యాయం 27వ వచనాన్ని చదవండి ఒకసారి. ఆదికాండం 35వ అధ్యాయం 27వ వచనాన్ని చదవండి ఒకసారి. అబ్రహామును ఇస్సాకును పరదేశులయ్యుండిన మమ్రేలో కిర్యాత్ అర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను, అదే హెబ్రోను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తన తండ్రి అయిన ఇస్సాకు వద్దకు యాకోబు తిరిగి వచ్చాడు, దాని పేరు హెబ్రోన్. హెబ్రోనులోనే యాకోబు పేరు మార్చబడింది. ఆమేన్ చెప్పండి. హెబ్రోనులోని యాకోబు చరిత్ర తిరగ రాశాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. హెబ్రోనులోని నూతన తైలం యాకోబు నడినెత్తి మీదకు దిగి వచ్చింది. ఏమండి, యాకోబు చరిత్ర మారిపోయింది. ఎక్కడ? గట్టిగా చెప్పాలి. యాకోబు తల మీదకు అభిషేకం దిగి వచ్చింది. ఎక్కడ చెప్పాలి? యాకోబు పేరు మార్చింది. ఎక్కడ చెప్పాలి? హెబ్రోన్. ఈ మహానయోము ఈ హెబ్రోనికి రావాలంటే హారాను దాటినంత ఈజీ పద్దునారాము దాటలేం. పద్దునారాములో ఉన్న ప్రతి ఒక్కరూ నా యేసయ్య పోలిక అంతా ధరించేసుకోండి. నా యేసయ్య ఎలాంటి వాడో, నా యేసయ్య మాదిరి నీలో కనపడాలి. నా యేసయ్య మాదిరి అంటే నీవు ఆయన గోల్డ్ అయితే నువ్వు డూప్లికేట్ గోల్డ్ అన్న అవ్వగలగాలి. దేవునికి స్తోత్రం అంటే రోల్డ్ గోల్డ్, సారీ రోల్డ్ గోల్డ్ అంటే ఆ గోల్డ్కి అచ్చం అసలుకి ఇది డూప్లికేట్ కాదని అన్నట్లుగా ఆ గోల్డ్ ఎలాగైతే ఉందో అలాగ నన్ను ఉండగలగాలి. రోల్డ్ మోడల్గా, రోల్డ్ గోల్డ్గా ఉండగలగాలి. హల్లెలూయా. నీ శరీరం అంతా పరిశుద్ధాత్మ పూత పొయ్యబడాలి. నీ ఆలోచనలన్నీ ప్రభులాగా ఆలోచించేసేయాలి. ఇవన్నీ ఎప్పుడైతే నీలో వస్తుందో మహానయం అనుభవంలోకి వచ్చేసేసావు. ఈ మహానయం అనుభవంలో రెండంతుల ఆశీర్వాదం తల మీదకి వచ్చింది. అంతేకాదు దీన్ని దాటి హెబ్రోన్ వెళ్ళిపోయాడు, స్థలానికి చేరిపోయాడు. అక్కడ హెబ్రోన్కి వెళ్తే అక్కడ చరిత్ర మారిపోయింది. యాకోబు చరిత్ర, యాకోబు బ్రతుకు మారిపోయింది. దేవునికి స్తోత్రం. యాకోబు బ్రతుకు మారి ఇజ్రాయేలుగా యాకోబు బ్రతుకు అక్కడ ఆశీర్వదించబడింది. పేరు మార్చబడింది. క్రొత్త పేరు దేవుడు పెట్టాడు అక్కడ యాకోబుకి, క్రొత్త పేరు. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనం, ప్రకటన గ్రంథం 2:17, ప్రకటన గ్రంథం 3:12 చదువు పెట్టండి అమ్మా. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 2వ వచనం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడును. నీకు నా దేవుడు క్రొత్త పేరు పెట్టునుగాక. హెబ్రోనుకు రాగలిగితే, హెబ్రోను అనుభవానికి వస్తే నీ చరిత్రను మార్చేయడానికి నా దేవుడు ససిద్ధముగా ఉన్నాడు. నీ హారాను బ్రతుకు మారబోతుంది. నీ యొక్క ఏంటిది నీ పదునారాము బ్రతుకులు మారబోతున్నాయి. హారాను బ్రతుకులు మారబోతున్నాయి. నీకు కొత్త పేరు పెట్టబోతున్నాడు. నీ చరిత్రను తిరగ రాయబోతున్నాడు. పాతవి గతించబోతున్నాయి. పాత పేజీలు చింపివేయబడబోతున్నాయి. కొత్త పేరు
త్వరగా 2:17 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఆ, చెవిగలవాడు వినుగాక. ఆ, జయించును వానికి ఉమ్, మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, ఆ. మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికి దేవునికి మహిమ కలుగునుగాక. రాతి మీద కొత్త పేరు చెక్కుతాడట. చూసారా, మన జీవితం మార్పులోనికి రావాలి. మన జీవితం 2 ఆశీర్వాదం మనం పొందాలి. మన జీవితంలో ఉన్న వాగ్దానం మన నడి నెత్తి మీదకి రావాలి. మన జీవితంలో ఉన్న ప్రవచనం మన నడి నెత్తి మీదకి రావాలి. మన జీవితంలో సమృద్ధిని ప్రకటించిన దేవుడు ఆ సమృద్ధి మన నడి నెత్తి మీదకి వచ్చి మనం అనుభవించాలంటే నీవు మహానయుము హెబ్రోను అనుభవాలను వచ్చునుగాక. అదే ప్రకటన 3:12 చదవండి. జయించు వానిని ఆ. నా దేవుని ఆలయంలో ఆ. ఒక స్తంభముగా చేసేదను. ఆ. అందులో నుండి ఆ. వాడు ఇక మీదట ఎన్నటినీ వెలుపలికి పోడు. ఆ. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న ఆ. నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును ఆ. నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. క్రొత్త పేరు రాస్తాడట. హల్లెలూయా. క్రొత్త జీవితాన్ని ఇవ్వబోయే దేవుడు ఆయన. హల్లెలూయా. నీ చరిత్రను మార్చే దేవుడు ఆయన. నీ యొక్క హారాను అనుభవాన్ని మార్చే దేవుడు ఆయన. నీ పదునారామ అనుభవాన్ని మార్చే దేవుడు ఆయన. నీకు ఇచ్చిన వాగ్దానం నడినెత్తి మీదకి వచ్చునుగాక. నీ మీద ఉన్న ప్రవచనం నడినెత్తి మీదకి వచ్చునుగాక. నీకు పలికిన సమృద్ధిని నడినెత్తి మీదకి వచ్చునుగాక. ఈ మహానయములకు వచ్చునుగాక. హెబ్రోనులకు వచ్చునుగాక. మనం ఆశీర్వాదం అనుభవించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యమును దేవుడు దీవించి మీ వెనుకలు ఆశీర్వదించునుగాక. ఆమేన్.